సో మీరు చాలా మూవీస్ని బ్యాన్ చేశారు. అక్కడ అలా కాదు, మేము బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, చట్టం ప్రకారం తప్పు కనుక ఈ సీన్ డిలీట్ చేయాలని కోర్టులో ఫైట్ చేసాం, సెన్సార్ వాళ్ళకి ఇచ్చాం, ధర్నాలు చేసాం. అప్పట్లో లిరిక్స్కి ఒక మంచి వాల్యూ ఉంటుండే, దాన్ని సాహిత్యం అనేవాళ్ళు. సాహిత్యం. సో మీరు మా ఎలక్షన్స్ అన్నారు కదా, నిలబడి మధ్యలో క్విట్ అయిపోయారు. క్విట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి? తెలంగాణలో ఉన్న అసోసియేషన్ తెలంగాణ వారికి సరైన రెస్పెక్ట్ లేదు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నట్టు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. మంచిదే కదా, గుడ్. ఎందుకంటే ఒక పార్టీ బీజేపీ దేశం అంతా చేయట్లా, అలాగే జనసేన ఏపీ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది. ఇప్పుడు సినిమా అంటే చాలా యాక్సెంట్స్ ఉంటాయి, లైక్ మాండలికం. ఒక 5 to 6 years బ్యాక్ వరకు మన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ ఈ యాక్సెంట్లో సినిమాలు నడిచేయి, సినిమాలని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో వస్తున్న సినిమాలకి ఆదరణ పెరుగుతుంది బాగా. తెలంగాణ భాష, ఆట, మాట, పాటకి ఎప్పుడు అన్యాయం జరిగింది. అవును, విపరీతమైన అన్యాయం జరిగింది. ఎలక్షన్స్ వరకు జైల్లోనే ఉంచుదాం అనుకుంటున్నారా? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేదు కదా. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా రూల్ ఆఫ్ లానే అవుతుంది. ఆ రూల్ ఆఫ్ లా టైం టు టైం చేంజ్ అవుతుంది. మీరు అడ్వకేట్గా చాలా కేసులను డీల్ చేశారు. మీరు ఒక సంఘం ఒకటి పెట్టినట్టు, భార్య బాధితుల సంఘం, హరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్. సివిఎల్ గారు, సో సినిమా మీరు బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి ఉన్నారు. ఇప్పుడు 4K ప్రొజెక్షన్ అని, ఐమాక్స్ వెర్షన్ అని చాలా మాడిఫైడ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో ఈ జర్నీలో మీరు తెలుసుకుంది ఏంటి సార్ ఫస్ట్ నుంచి? అంటే ఒక విధంగా ఈజీ లాగా కనిపించే టఫ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అవును, రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ వస్తుంది, అది అక్కడ ఉంది. ఇప్పుడు రీల్ ఉండేది, ల్యాబ్కి వెళ్ళేది, కడిగేవాళ్ళు, అవన్నీ ఉన్నాయి, ఇవి అవి. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, టెక్నాలజీ ఎంత మంచిదో అంతకు రెండింతలు చెడు అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సినిమా అంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిన దాన్నే మనం సినిమా అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు సినిమాకి డెఫినేషన్ కూడా మారింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద అప్పుడు లైసెన్సింగ్ రూల్స్, తర్వాత ఫైర్ సేఫ్టీ, ఇట్లా రకరకాలుగా ఉండేవి, ఏవేవో ఉండేవి. ఇంత సీటింగ్ కెపాసిటీ ఉండాలి, ఎగ్జిట్ ఇట్లా ఉండాలి. అసలు ఇప్పుడు ఆ సినిమా కాన్సెప్ట్ మారిపోలా. దేని సినిమా అంటాం? ఐ మీన్ కింగ్ సైజ్ లైఫ్ ఉన్నదాన్ని అంటామా, పెద్ద 70mm 35mm ఉంది అంటామా, లేకపోతే చిన్న స్క్రీన్లో మన ఇంట్లో కూర్చొని చూసేదాన్ని కూడా సినిమా అంటామా అన్న దాని మీద డిబేట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. సినిమాకి టీవీకి ఏంటి తేడా? టీవీ సీరియల్స్ లేదా టీవీలో టెలిఫిల్మ్స్ అని వచ్చేవి. ఆ టెలిఫిల్మ్స్ 90 minutes ఉండేవి, అంటే షార్ట్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ సినిమా వాళ్ళు. ఇప్పుడు అవే ఓటీటీలోకి వేస్తే అవే సినిమా అనాలికే మనం. సో భాష మారుతుంది, భావం కూడా మారుతుంది. సో మనం అడాప్ట్ అవుతూ వెళ్ళాల్సిందే అన్న పరిస్థితి తప్ప మనకంటూ కొన్ని విధానాలు ఉండి ఇబ్బంది పడకూడదని చాలా రోజుల తర్వాత మనకి తెలిసింది. కారణం ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం అశ్లీలత ప్రతిఘటన వేదిక అని గుంటూరులో నర్సరావుపేట నుంచి ఈదర్ గోపీచంద్ అనే ఆయన పెట్టారు. దాని పెద్ద ఆర్గనైజేషన్, దాని స్టేట్ లెవెల్ లీగల్ సెల్కి నేను చైర్మన్గా చేసాను చాలని. యాంటీ అబ్స్సినిటీ ఫోరం అని, అంటే సినిమాలో అశ్లీలతని, అసభ్యతని చొప్పించి పిల్లల మైండ్ పాడు చేయకూడదని ఒక యాక్ట్ అవుతుంది, యంగ్ మైండ్స్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ అని. అది ఉన్నట్టు కూడా చాలామంది తెలియదు. వీటి మీద చాలా ఫైట్ చేసాం. అంటే కొన్ని సినిమాలు ఆపేయించాం, కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా చేసాం, కొన్ని సినిమాల్లో సీన్స్ కట్ చేసాం. ఆ రోజును తలుచుకుని ఆ కాగితాలు, పాత కాగితాలన్నింటినీ ఇప్పుడు తీస్తే
ఎంత పిచ్చాడో మనం అసలు. అశ్లీలత ఏంటి, అసభ్యత ఏంటి, నాన్సెన్స్ అని అనిపించట్లా మీకు? ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇంకా ఎక్కువ కదా ఓటీటీ వచ్చిన తర్వాత నుంచి. విచ్చలవిడి ఏ సినిమా ఎంత మంచి సినిమా అయినా కూడా ధైర్యంగా మనం ప్రివ్యూ చేసుకోకుండా, పెద్దవాళ్ళు ప్రివ్యూ చేసుకోకుండా ఫ్యామిలీతో ఏ శివరాత్రి, సంక్రాంతి, దసరా వచ్చిందని ఇవాళ పలానా మంచి సినిమా చూద్దాం అనే పరిస్థితి లేదు. ఇంతకుముందు మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధించి ఒక హీరోలు శోభన్ బాబు, నాగేశ్వరరావు అలా ఏదో ఉండేది. ఇప్పుడు అది ఎవ్వరు లేరు, ఏ సినిమా అలా లేదు. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫార్మేషన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, టెక్నాలజీ వల్ల వచ్చిన దురదృష్టం. గుప్పెట మూసి ఉండాలి, అది తెరిచేసాం, అన్నీ బయటపడిపోయినాయి. ఇంతకుముందు మేము కొన్నాళ్ళ క్రితం ఇళ్లలోకి చొరబడింది టీవీ అనేవాళ్ళు. ఇప్పుడు బెడ్రూమ్లో హాల్లో ఉండేది అనేది తర్వాత బెడ్రూమ్లో కూడా వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ వచ్చింది. ఇంతకుముందు గోడలకి చెవులు ఉంటాయి జాగ్రత్త అని, ఇప్పుడు గోడలకి కళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్త అని. సో మీరు చాలా మూవీస్ని బ్యాన్ చేశారు, అదే చేయించారు. ఇప్పుడు రివ్యూలు అని వచ్చినాయి. అప్పుడు మీరు చేసేదే ఇప్పుడు కొంచెం మోడర్న్గా రివ్యూస్ అంటాం, అంటే బాగోపోతే బాగాలేదని చెప్తాడు ఒకడు. అక్కడ అలా కాదు, మేము బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, చట్టం ప్రకారం తప్పు కనుక ఈ సీన్ డిలీట్ చేయాలని కోర్టులో ఫైట్ చేసాం, సెన్సార్ వాళ్ళకి ఇచ్చాం, ధర్నాలు చేసాం, అది జరిగింది. ఇప్పుడు అది లేదు. ఇది బాగుంది బాగలేదు. ఇప్పుడు ఏంటి బాగుంది బాగలేదుకి సంబంధించినంత వరకు నాకు తెలీదు. యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అశ్లీలత ఉంది, అసభ్యత ఉంది అని ఎక్కడైనా ఎవరైనా రివ్యూ రాయగా మీరు చూసారా? నేను చూడాలి. అంటే కొంతమంది చెప్తున్నారు, ఆర్టికల్స్లో చెప్తున్నారు. ఇప్పుడు సార్ అది ఓపెన్ అప్ అయింది అంటున్నారు. అంటే ఇది తప్పు, దీనివల్ల సినిమా బాగుండదు, దీని అవసరం లేదు. ఇప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఒక భార్యాభర్తల మధ్య కానీ అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ఏ ఇష్యూస్ని కూడా వాళ్ళు దాన్ని సజెస్టివ్గా చూడట్లా. ఇప్పుడు శంకరాభరణంలో రేప్ సీన్ ఉంది, విశ్వనాథ్ గారు ఒక డిఫరెంట్ కైండ్లో చూపించారు, బాపు గారు అని చెప్పారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అలా కొంతమంది చేశారు. ఇప్పుడు అది డైరెక్ట్గానే చూపిస్తున్నారు కదా దాన్ని. అది సో అందుకని దాన్ని మాట్లాడాలా వద్దా? ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. ఫన్నీయెస్ట్ పార్ట్ ఈజ్ దట్. అది సోషల్ యాక్సెప్టెన్స్కి వచ్చే పరిస్థితికి సినిమా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే మీరు అన్నట్టు చూపించే విధానం, చూసే విధానం మారిపోయింది. ఇప్పుడు చూపించిన దాని కాకుండా ఇంకో వేరే చూసే విధానం ఉండదుగా. ఒక సినిమా ఉంది, అందులో ఏం చూపిస్తే అదే చూస్తాం కదా. ఆ సినిమా చూస్తూ మేము చూసే విధానం ఉండదు. చూసే విధానం చూపించే విధానమే. మీరు ఏది చూపిస్తే మేము అది చూస్తాం కామన్గా. మీరు ఏ సినిమా చూస్తే అదే చూస్తాం. పాటలు కూడా ఉన్నాయి కదా, ఆ పాటలు బీట్ ఓరియంటెడ్ తోటి అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. సో అప్పట్లో లిరిక్స్కి ఒక మంచి వాల్యూ ఉంటుండే, దాన్ని సాహిత్యం అనేవాళ్ళు. ఇప్పుడు సాహిత్యం ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు జనరలైజ్ చేయలేము. ఇప్పుడు వేటూరు గారు కూడా అంతే ఈక్వల్ బుద్ధి రాశారు, సుద్దాల శాస్త్రి చేశాడు, చంద్రబోస్ శాస్త్రి చెప్పనక్కర్లేదు, సీతారామ శాస్త్రి వీళ్ళందరూ రాశారు. కాకపోతే సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఆ సాహిత్యం కాకుండా సాహిత్యంతో మనకి ఏముండే, నా డబ్బులు కావాలి, సినిమా వేరే, సినిమా అన్నది వ్యాపారం అని కొంతమంది అంటున్నారు, సినిమా అన్నది కళ సామాజిక ప్రయోజనం కోసం అని కొంతమంది అనేవాళ్ళు, అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు ఎవడు అంట్లా, సినిమా అనేది వ్యాపారమే, డబ్బులు ఎలా వస్తున్నా మాకు ఓకే, డబ్బుల కోసం మేము ఏ సినిమా అన్నా తీస్తాం, అది మీరు ఊ అంటారా ఊ అన్నా పోయారా ఆయన నేను చేస్తాం, మీకు నచ్చితే దానికి కాసుల వర్షం చేస్తాం. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల సినిమా మీద ఒపీనియన్ మారిపోతుంది కదా, ఆడియన్స్కి రీచ్ అయ్యే విధానం చీప్గా చూడడం, తర్వాత బిజినెస్ రా అది అని డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫ్యూచర్ ఇప్పుడే ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు చూసి నేరాలకి పాల్పడిన కేసులు అసంఖ్యాతం. అలాగే మర్డర్స్కి సంబంధించినంత వరకు చాలా ఉన్నాయి. తర్వాత సినిమాలు చూసేసి 10వ క్లాస్లో అమ్మాయి అబ్బాయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని తప్పిపోయి మళ్ళీ కొన్నాళ్ళకి రియలైజ్ మళ్ళీ వెనక్కి వచ్చినవి ఉన్నాయి. తర్వాత కొన్ని సినిమాలు చూసి బ్లేడ్ తోటి హత్యలు చేయటం కూడా బాగుంటుంది అని చెప్పేసి అది ఒక ట్రెండ్ అయింది. నాకు బాగా గుర్తుంది, అది ఎక్కడ న్యూస్లో కూడా వచ్చింది. అమరావతి సినిమా ఒకటి, ఖడ్గం సినిమా ఒకటి, ఆ బ్లేడ్ తోటి అది చాలా బ్యూటిఫుల్ ఫ్యాషన్ లాగా మనం క్రియేట్ చేస్తాం. అవి ఇల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు సినిమా ప్రభావం అంటే ఇఫ్ యూ రిమెంబర్, శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలలో కొన్ని వందల వేల
సంగీతపు పాఠశాలలు వచ్చాయి. స్వర్ణకమలం వచ్చిన కొత్తల్లో అలాగే డాన్స్ స్కూల్స్ వచ్చాయి. ఇట్లాంటి క్లాసికల్ డాన్స్ స్కూల్స్ వచ్చాయి. అది ఎఫెక్ట్ ఆఫ్ ది సినిమా. అంతెందుకు నిన్న కాక మొన్న వచ్చిన బలగం సినిమా చూసాను. బలగం సినిమా చూసి అసలు అది బలగం ముందు బలగం తర్వాత, అంతకుముందు శివ ముందు శివ తర్వాత అనేవాళ్ళు. సినిమాలని అగ్రిమెంట్స్ తోటి సంబంధం లేకుండా, బిజినెస్ ఈక్వేషన్స్ తోటి, అండర్స్టాండింగ్స్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఊళ్ళో స్క్రీన్స్ వేసుకుని పెట్టారు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి, తర్వాత తల్లిదండ్రుల కోసం బోరు అని ఇచ్చారు. చాలామంది తప్పులు తెలుసుకున్నారు. ఎఫెక్ట్ ఆఫ్ ది సినిమా. డోంట్ సే దర్ ఇస్ నో ఎఫెక్ట్. ఇప్పుడు మీ సినిమా వాళ్ళు మీరు ఏ డ్రాయర్ కొనుక్కోమంటే ఆ డ్రాయర్ కొనుక్కోండి, ఏ బనీని కొనుక్కోమంటే ఆ బనీని కొనుక్కుంటాం, ఏ మోటార్ సైకిల్ కొనుక్కోమంటే ఆ మోటార్, ఆఖరికి ఏ పాలు తాగమంటే ఆ పాలు తాగుతున్నాం ఇప్పుడు. అవును. తర్వాతనేమో ఏ కూల్ డ్రింక్ తాగాలో మీరే చెప్తున్నారు. మీరు అంత పవర్ఫుల్ వాళ్ళు, ఎఫెక్ట్ లేదని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు ఎప్పుడు సినిమాలకి. ఎస్, మేము చేసేది తప్పు, మాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, హీరోగా అందుకే యాక్ట్ చేస్తాను. దాన్ని సమర్థించుకోవడం నేను. లేనివాడు చేస్తే ఓకే, లేనివాడు లేని పిల్ల వ్యభిచారం చేశారు, లేదా కడుపుకి ఆఖరికో పిల్లలకి ఫీజు కోసం ఓకే, ఉన్నవాళ్ళకి ఏమైనా మదం తప్ప. సార్ అండ్ కమింగ్ టు ఇప్పుడు సినిమా అంటే చాలా యాక్సెంట్స్ ఉంటాయి, లైక్ మాండలికం అంటే మాట్లాడే యాస కానీ భాష కానీ, దాని మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 5 to 6 years బ్యాక్ వరకు మన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ ఈ యాక్సెంట్లో సినిమాలు నడిచేయి, సినిమాలని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో వస్తున్న సినిమాలకి ఆదరణ పెరుగుతుంది బాగా. సో దాని మీద మీ ఒపీనియన్? తెలంగాణ మాండలికమా భాష? భాష. భాష. ఎందుకంటే తెలంగాణ భాష సాంస్కృతిక సమాఖ్య అనేది, తెలంగాణ భాషా దినోత్సవం అనేది. సో అలాగా భాషని అని అన్నారు, మాండలికం కాదు. మాండలికం అంటే ఇప్పుడు గుంటూరు నుంచి కాకినాడకి, వైజాగ్ అట్లా చిన్న చేర్పు ఉంటుంది. ఇది టోటల్గా భాష అని అంటున్నాం. 60 అంటే దాదాపు 40-50-60 ఏళ్ల నుంచి సపరేట్ తెలంగాణ కావాలి అది ఇది అని అనుకుంటాం. అనేక కారణాలు, నీళ్లు నిధులు నియామకాలు అన్నాం, ఫజల్ కమిషన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అది అమలు చేయకపోవటం మూలంగా అందరూ ఇబ్బంది పడ్డారు. 69లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించినంత వరకు సినిమా తెలంగాణ భాష అంటే ఆట, మాట, పాటకి ఎప్పుడు అన్యాయం జరిగింది. అవును సార్, విపరీతమైన అన్యాయం జరిగింది. దాన్ని కేవలం ఒక విలన్లకి, కామెడియన్స్కి మాత్రమే పెట్టి దాన్ని ఒక హెకిల్ చేసే పద్ధతిలో, హేళన చేసే పద్ధతిలో సినిమా వాళ్ళు ప్రయత్నించారు. అదే కేసీఆర్ గారికి ఉద్యమంలో మెయిన్ పట్టింది. దాంతో పెద్ద ఇది గొడవ చేసి మా ఆత్మగౌరవం, మా సినిమాలు వగేరా వగేరా అంటే కారణాలు ఏదైనా అప్పటిదాకా అంటే ఈ 10 ఏళ్ళు ఏదో వచ్చింది దగ్గర 2014 అంటే ఈ అప్రాక్సిమేట్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి 10 ఏళ్ళు ఉంది. ఈ 10 ఏళ్ళలో ఎవరికి వాళ్ళు సర్దుకోవాలి ఉంది. కానీ సినిమా వాళ్ళు అందరికంటే చాలా చాలా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళంత తెలివి మంతులు ప్రపంచంలో ఎవరు లేరు, ముఖ్యంగా తెలుగు సినిమా వాళ్ళు. అందుకే ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్, ఏపీ ఫెడరేషను అన్నీ ఉండేవి. ఏపీ ఉండేవి. తెలంగాణ వచ్చేసిన తర్వాత ఏపీ తీసేశారు. 2 రాష్ట్రాలు, ఏపీ ఉంది, తెలంగాణ ఉంది. అవును. ఏపీ తీసేసి తెలుగు అన్నారు. ఎందుకన్నారు అంటే 2 రాష్ట్రాలని ఏలేద్దామని. కానీ ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఏపీలో కూడా అన్ని క్రాఫ్ట్స్ వచ్చాయి, వాళ్ళని ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు. తెలంగాణలో వచ్చాయి, వీళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ తెలంగాణలోనే సినిమా ఇండస్ట్రీ బలంగా ఉంది, ఇల్లు కట్టుకున్నారు. ఈ మా లాంటి అసోసియేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక ఇది తెలంగాణకే పరిమితం అయిపోయిన ఫీల్ వచ్చింది. ఏపీలో లేదుగా. అవును. ఏపీలో పాపం సినిమా లేదు, పరిశ్రమ లేదు, షూటింగ్లు లేవు, యూనియన్ లేవు, అసోసియేషన్స్ లేవు, పెద్దవాళ్ళు లేరు. ప్రొడక్ట్ తయారయ్యేది ఇక్కడే, మొదలయ్యేది ఇక్కడే. ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా వాళ్ళకి సినిమా కావాలంటే మన రాష్ట్రానికి రావాలి, అంటే పక్క రాష్ట్రానికి రావాలి. అంటే మీరు సినిమాని కూడా విడదీసి, సినిమాని కూడా అన్నీ విడిపోయినాయి కదా. దేవుళ్ళ దగ్గర నుంచి, దేవస్థానాల దగ్గర నుంచి అన్నీ విడిపోయిన తర్వాత ఆఖరికి తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ యు ఆర్ అడ్వాన్సింగ్ ఇట్? అండ్ మీరు రియాలిటీని మనం ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, నాన్న ఆస్తి పంచిచ్చేశారు, చెరు ఆస్తులు ఉన్నాయి, విడిపోయి కొట్టుకు చావక్కలేదు కదా విడిపోయామని చెప్పి. ఇద్దరు విడిపోయి కూడా అన్నదమ్ముల్లాగా. అందుకే
కోయి కోటేశ్వరరావు అన్నారు కావడి కుండలని అద్భుతమైన కవిత రాశారు. విడిపోయినాగా కలిసి ఉంటామని చెప్పేసి అది వాళ్ళు గ్రహించట్లా. ఇప్పుడు మా ఇక్కడే ఉందిగా, అక్కడేముంది ఉందా మా? లేదు. మీరు యూఆర్ జర్నలిస్ట్ కదా, మీకు తెలియాలి. లేదు సార్. అసోసియేషన్స్ ఉన్నాయా, యూనియన్స్ ఉన్నాయా? ఎవరైనా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా షూటింగ్లో ఏదైనా ఇబ్బంది కనుక ఏదైనా జరిగితే కంప్లైంట్ ఇక్కడికి వచ్చేయాలి, పక్క రాష్ట్రానికి వచ్చేయాలి. అంత దౌర్భాగ్యం ఇది. అక్కడ ఇద్దరు సినిమా వాళ్ళు ఉన్నారు కదా, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారు. వాళ్ళు అడగాలి కదా, అక్కడ ఎఫ్డీసీ ఉంది. సో మీరు మా ఎలక్షన్స్ అన్నారు కదా సార్, మీరు స్టార్ట్ చేసి నిలబడ్డా లాస్ట్ ఇయర్ నిలబడి మధ్యలో క్విట్ అయిపోయారు. క్విట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి? చాలా ఉన్నాయి. బట్ ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి రాముడితోటి కనెక్టివిటీ బాగా పెరిగింది. నేను నిలబడటానికి కూడా కారణం ఏంటంటే తెలంగాణ వాదం నాయన. అంటే తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్న అసోసియేషన్, తెలంగాణ వాడికి సరైన రెస్పెక్ట్ లేదు. ₹1,00,000 దాదాపు సార్ 5,000-10,000 తక్కువ చేశారు. ఇప్పుడు ₹1,00,000 మెంబర్షిప్ ఫీ అంటే వీడు సినిమాలో 2 సినిమాలు 3 సినిమాలు వచ్చి వాడు 5,000-10,000 రెమ్యునరేషన్ తీసుకునేవాడు ₹1,00,000 ఎలా కడతాడు? ఇలా రకరకాలుగా ఉన్నాయి. దానికోసం నిలబడ్డాను. విత్డ్రా కావటానికి కారణం ఏంటంటే నాకు మా రాముడు కల్లో కనిపించి విత్డ్రా చేయమన్నారు. అది కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది బెదిరి పెట్టారా అని అన్నారు. అదే నా డౌట్ కూడా అదే సార్. ఈ డౌట్ కూడా అదే. ఎవరు బెదిరి పెడతారు? బెదిరి పెడితే విష్ణు గారు ఏమైనా అని ఉంటారేమో. విష్ణు గారు మోహన్ బాబు అంటే పాపం అని ఉంటారేమో అంటే విష్ణు గారు అన్న కానీ మోహన్ బాబు గారు అన్నారనే కదా పాపం ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఏమంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లు మరీ పెట్టి ఏడ్చేసి బోరుమని ఏడ్చి ఇంత దారుణంగా అన్నారు. అది ఆ దారుణానికి కింద అది రాయలసీమ రాకి అది చేయదు. కానీ నన్ను టచ్ చేయడానికి ఇంకా అంత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఏంటంటే శ్రీరాములే సినిమాకే నేను నో అని చెప్పినాను. రెమ్యునరేషన్ అంతా ఒక కో డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నో అని చెప్పినాను. ఆ రవీన్ మోహన్ సో వాట్ అనుకో అంత లేదు, ఇంకా టైం పడుతుంది మనని బెదిరించడానికి. ఎందుకంటే నన్ను బెదిరించాలంటే దేవుడిని బెదిరించడమే. నేను ఆయన పక్కనే ఉంటాను కనుక. డబ్బు మనకి నాకు రూపాయి కావాలంటే దేవుడు ఆల్రెడీ 2 ఇచ్చారు. ఇంకేం చేసుకుంటాం? డబ్బు ఏం తింటాం? ఎన్ని కార్లలో కూర్చుంటాం? 10 కార్లు ఉన్నాయి. ఒకే కార్లో ఒక మూల కూర్చుంటాం. వెనకాల మొత్తం పడుకోగా ఏం కాదు. సో అది డబ్బు లేదు. బట్ రాముడు చెప్పారు. ఎందుకంటే ఇటు ఇద్దరు ఒకడేమో యాంటీ హిందూ అన్నారు, ఒకడు యాంటీ కంట్రీ అన్నారు ప్రకాష్ రాజుని, ధర్మానికి వ్యతిరేక అన్నారు, ఈయనేమో ఇదే అన్నారు. ఏదైనా నేను ఉండటం వల్ల కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏదైనా ధర్మానికి వ్యతిరేకం కనుక నేను విత్డ్రా అయ్యాను. రాముడు కనిపించాను. ఎందుకంటే అది నేను విత్డ్రా చేసుకోవటమే చాలా కరెక్ట్ మంచిదని ప్రూవ్ అయింది. కారణం ఏంటంటే ఇటు ప్రకాష్ రాజు కానీ అటు విష్ణు కానీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాట మళ్ళీ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇది దానం అంటే మాలో ఉన్న వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ కట్టాలి అంటే మాలో సభ్యులందరూ ఎలా ఉండాలి? ఈ మా అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యుడు పక్కవాడికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ ఓ 10-20 మంది కోట్లు సంపాదించి మిగతా వాళ్ళందరూ దేహి అని అంటాం కాదుగా. అది అసోసియేషన్ కాదు కదా, ఆ వ్యాలిడిటీ కాదా. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్న 28 మంది కాక మిగతా ఉన్న 500-600 మంది సభ్యులు కూడా అదే పౌరుషంతో ఉంటారు కదా. అందులో చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితమే ఒక క్లియర్ అగ్రిమెంట్ ఉంది. ఒక 4 రోజులు షూటింగ్లన్నీ క్లోజ్ చేసిన తర్వాత పరభాష అంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. క్లియర్గా ఉంది కూడా అక్కడ. అదే ఎలక్షన్లో చెప్పి ఇద్దరికీ ఇచ్చాను. అది దీని మీద ఫైట్ చేయండి. పరభాష నటుల్ని హీరోయిన్ కాక 3 వేరే వాళ్ళని తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ రెమ్యునరేషన్ కట్టి మాలో సభ్యుడిగా జాయిన్ చేసి చేయాలి. ఎన్ని రకాలండి. ఇప్పుడు మొత్తం అన్ని తెలంగాణ సినిమాలు బుబ్బడిగా వస్తున్నాయి కదా. ఎవ్వరు అందులో మెంబర్ కాదా? ₹1,00,000 కట్టలేకపోతున్నారు. వాళ్ళు తగ్గించరు. ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వాడికి ఇప్పటికీ 80% మెంబర్షిప్ లేదు అందులో. FNCC అని పెట్టారు ఒకటి అక్కడ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని. అదొక స్టార్ హోటల్ లాగా చేస్తారు. దాంట్లో మెంబర్షిప్ కావాలంటే లక్షల రూపాయలు ఉంటాయి. నేను ఇది లైట్ బాయ్ కానీ, ప్రొడక్షన్ బాయ్ కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, నేను ఇండస్ట్రీలో 10-25 ఏళ్ల నుంచి నేను ఉన్నాను. ఇదిగో మా పరిశ్రమకు సంబంధించినంతవరకు ఒక అసోసియేషను, ఇక్కడికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకి ఓ బిర్యానీ తినిపిస్తాను అన్న ఆలోచన ఉందా? అంటే అవకాశం ఉందా? లేదు. ఈ కెనాట్ బి ఎ మెంబర్. ఓన్లీ మనీ కెన్ మేక్ ఇట్.
అందులో ఎఫ్ఎన్సీసీలో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత ఏమో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బ్యాంకుల వాళ్ళు ఉన్నారు, మా లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఏమిటి కర్మ అడిగేవాడేవాడు. సో అందుకే ఈసారి ఎలక్షన్స్లో తెలంగాణ వాదం బలంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మళ్ళీ నేనే నిలబడతానని కదా, నేను నిలబడను. అవకాశం వచ్చింది కాబట్టి మీ హిట్ టీవీ ద్వారా చెప్పడం ఏంటంటే, చాలామంది అక్కడ మాణికనే ఉన్నారు, అతను కోటి సంపాదించలేకపోవచ్చు, పెద్ద పాపులర్ కాకపోవచ్చు విష్ణు లాగానే ప్రకాష్ లాగా, బట్ సిన్సియర్గా 25 ఏళ్ళు ఇచ్చినారు. టార్జాన్, ఫిష్ వెంకట్ ఉన్నారు, దాసన సత్తన్న ఉన్నారు, రఘు ఉన్నారు, చాలామంది ఉత్తేజ్ ఉన్నారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. చాలామంది నేను తెలంగాణ అని చెప్పుకోగలిగిన వాళ్ళని ప్రెసిడెంట్ చేయండి, సెక్రటరీ చేయండి, మీ గొప్పతనాన్ని పెద్ద మనుషులు చాటుకోండి. ఏముందని అందులో? కనీసం ఇప్పుడు సిన్సియర్గా పనులు చేస్తారు. ఈ రాష్ట్రం కదా, ఈ తెలంగాణ రాష్ట్రం కదా. మీది వేర్ యూ బిలాంగ్ అంటే నువ్వు ఆంధ్ర అంటావు. యూ విల్ నాట్ సే దట్ నా రాష్ట్రం తెలంగాణ, నాకు 2 కావాలి, 2 వేలు కావాలి. ఇది 2 రాష్ట్రాలు ఏంటి? ఇప్పుడు పాన్ ఇండియా అయ్యి పాన్ వరల్డ్ అయిన తర్వాత ప్రపంచం అంతా నీదే కదా. ప్రపంచంలో ఉన్న సినీ గోయర్స్ అందరూ మీకు కావాల్సిన వాళ్ళే. 2 రాష్ట్రాలను సపరేట్గా ఎందుకు? సన్నాయి నొక్కులు. నీ రాష్ట్రం ఏంటి? వేర్ యూ బిలాంగ్స్? యు ఆర్ ఫ్రమ్ అంటే చెప్పాలి తప్పకుండా. ఐఎమ్ ఫ్రమ్. ఆర్ యూ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర అంటే ఎట్లా అంటావు? చెప్పాలిగా, చెప్పలేరు. అందరూ ఇక్కడే ఉన్నారు, రాజకీయాలన్నీ అక్కడ. మరి మా రాష్ట్రంలో మాకు ముఖ్యమంత్రులు అవుతాం అనుకుంటున్నారు, మా రాష్ట్రంలో మీరు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి మా రాష్ట్రాల్లో ఎప్పుడు ఉంటారని అడిగిన పాపాన్ని పోలేదుగా పాపం ప్రజానికి. వాళ్ళకి గొంతు ఉండదు. ఇలా అది నేను వాయిస్ చేస్తున్నాను. సరే, ఏపీలో కూడా కొంతమంది చేశారు. తోరం రాజాని, ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళని చాలా ఆర్గనైజేషన్ చేసి కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో వచ్చి నేనున్నామని అనట్లేక పాపం. కొంతమంది నరసింహరాజు గారు, తర్వాత గౌతమ్ రాజు, శ్రీలక్ష్మి, వీళ్ళు ఉన్నారు. కానీ ఉన్నామని చెప్పుకోవడానికి కూడా కొంచెం బెంగే. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులు అని అనుకుందాం. దే నాట్ టాప్ పీపుల్, దే కెనాట్ కంట్రోల్ ఇట్. మేము చూడాలి. ఇప్పుడు రేపు పొద్దున పవన్ సీఎం అని అంటున్నారు, రాజకీయాల్లోకి వస్తూ అంటున్నారు. ఆయనే వచ్చిన తర్వాత ఏదన్నా మరి పరిశ్రమను అక్కడ అభివృద్ధి చేస్తారా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉంటారా? సీఎం అయితే అక్కడే ఉండాలి కదా, పక్క రాష్ట్రంలో ఉండాలి కదా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నట్టు మంచిదే కదా, కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఇట్స్ గుడ్. ఎందుకంటే ఒక పార్టీ బీజేపీ దేశం అంతా చేయట్లా, అలా జనసేన ఏపీ చేస్తుంది, తెలంగాణ చేస్తుంది. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆయన పొలిటికల్ కెరియర్కి? పొలిటికల్ కెరీర్ సంగతి తెలియదు, కానీ నేను ఆయన మంచివారని మాత్రం గట్టిగా ఘంటాపదంగా పర్సనల్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి నేను ప్రజారాజ్యం కాకముందు, జనసేన లేకముందే నేను జనరల్ సెక్రటరీ, ఆయన చైర్మన్. ఆయనతో ఇంటరాక్షన్ బంగారం లాంటి మనిషి. ప్రజలు తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం కావాలి కనుక, అధికారం ఉంటేనే మంచి చేద్దామన్న ఆలోచన ఉంటుంది కనుక అధికారానికి ఎలా మనము ప్లాన్ చేసుకోవాలి. అంత బంగారం లాంటి మనిషి అంటున్నారు కదా, మరి జనాలు ఆయన సినిమాలకు వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, ఆయన సర్వీస్ని తీసేసుకుంటారు, ఆయన డబ్బులను తీసుకుంటారు, కానీ ఓట్లు ఎందుకు సరే వేయరు? అదే కదా, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఆయనకే తెలియలా. నాకేం తెలుస్తుంది ఎందుకు తెలియలేదంటే, నువ్వు అన్నట్టుగా నాకు ఆయనలో 1,00,000 వంతు వచ్చినా కూడా నేను రేపొద్దున ఎంపీకి నిలబడ్డాను 2009లో లోక్సత్తా నుంచి. బట్ అంటే రాజకీయం సంథింగ్ డిఫరెంట్. ఆ మైండ్ సెట్ ఏంటో తెలియదు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేడు. అంతేందుకు నేను చాలా ఏళ్ళ క్రితం రామానాయుడు గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఎంపీగా అంటే 19 ఎంపీగా కంటెస్ట్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఎంపీ నిధులు కాకుండా పర్సనల్గా ఖర్చు పెట్టి చాలా ప్రజలకు చేశారు. ఆయన సివిఎల్ గారు చెప్పలేమండి, ఎంత చేసినా నిస్వార్థంగా సేవ చేద్దాం అనుకున్నా వాళ్ళు మనల్ని రానివ్వరు. ఈ రాజకీయాలు అర్థం కావాలి. ఎలాగైతే సినిమాలు అర్థం కావో రాజకీయాలు కూడా అర్థం కావు. అదొక బ్రహ్మ పదార్థం అంటారే అట్లా. నోబడీ కెన్ డిఫైన్ ఇట్. ఎందుకంటే రీజన్ ఏంటంటే, ఆస్కార్ వస్తుంది అంటే ప్రతివాడు ఆస్కార్ సినిమా తీస్తాడు కదా, సినిమా హిట్ అవుతుందంటే ప్రతివాడు ఆ సినిమా బలగమే తీస్తాడుగా. అట్లా అది ఆ సూత్రం ఇంతవరకు మళ్ళీ ఇంకో ఐన్స్టీన్ లాంటి వాడు ఎవరైనా రావాలేమో ఆ సూత్రం కనిపెట్టడానికి. సక్సెస్ సూత్రమును ప్రేక్షకుల నాడి, ఓటర్ నాడి కనిపెట్టేవాడు ఇంకా పుట్టలేదేమో అని నా ఉద్దేశం. సో మన రీసెంట్ టైమ్స్లో ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ రైవల్రీ అనేది చాలా రెవల్యూషనరీగా మారింది సార్. అది ఎంతలా అంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ టీవీల్లో, న్యూస్లో
పర్సనల్ వరకు వెళ్ళిపోతుందా, లేదంటే వాళ్ళు చేసిన తప్పుకి నిజంగానే శిక్ష వేస్తున్నారా అనేది అర్థం కావట్లే. దాని మీద ఒపీనియన్ రెండు విషయాలు నాన్న. ఎందుకంటే ఇందులో రెండు రాష్ట్రాలకి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సపరేటు, ఏపీ తెలంగాణ సపరేట్గానే ఉంది. పర్సనల్గా వెళ్ళాలంటే ఏమి చేత కానప్పుడు పర్సనల్గా వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని వాళ్ళు పెడుతున్నారు. బట్ అధికారంలో ఉన్నవాళ్ళు ఎంతవరకు ఏది యూజ్ చేయాలో యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సేమ్ ఇదే సీను రేపొద్దున చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అది రిపీట్ అవుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన అది రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అన్నది తప్ప, అంటే వెంజెన్స్, ఆ రివెంజ్ తీసుకోవటం అనే యాటిట్యూడ్ అలా అయిపోయింది రాజకీయాల్లో. బట్ ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం రాజకీయాలు కొంత రసవత్తరంగానే ఉంటాయి. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి యుద్ధం మొదలయ్యే పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఆ స్టాలిన్ వచ్చేసి ఐ విల్ ఎరాడికేట్ ధర్మం అంటాడు, సనాతన ధర్మాన్ని. జాలేస్తుంటాడు. ఇంట్లోనే సనాతన ధర్మం ఉంది, వాళ్ళ తల్లిగారు పూజలు పునస్కారాలు విపరీతంగా చేస్తారు. అది కూడా కాకుండా 108 దివ్యక్షేత్రాల్లో 83, 84 ఒట్టి తమిళనాడులోనే ఉన్నాయి. అవును. మరి అటువంటి మనిషి అనమాట. పోయి అంతెందుకు, అతని నియోజకవర్గం ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. అతని నియోజకవర్గంలో ఉన్న గుళ్ళను ముగించగలుగుతాడా? అతనికి ఆ పవర్ ఉందా? ఆ దమ్ము ఉందా? ఇంపాసిబుల్. నోటికి వచ్చిన మాట మాట్లాడితే, ఎందుకంటే హిందువులు ఎప్పుడు మెత్తగవాళ్ళు, మంచివాళ్ళు, అన్నీ దేవుడే చూసుకుంటాడు కదా అని అనేవాళ్ళు. వాడి పాపాన వాడే పోతాడు. ఈ సౌమ్యత ఉందనుకుంటున్నాను, అంత ఉండదు. అందుకే మనకు ఒక ప్రధాని వచ్చాడు, మన దేశం మీద అటాక్ చేస్తే ఘర్ మే గుస్కే మారింగే అన్నాడు. ఇంట్లోకి జ్వరబడి మడి తంతాను రా అని అన్నాడు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఆ మాట అన్నాడంటే ఆయనకి ఎంత గట్స్ ఉండాలి, దేశం మీద ఎంత ప్రేమ ఉండాలి, శత్రువు మీద ఎంత కసి ఉండాలి. మనం ఎప్పుడూ ఆక్రమించుకున్న పాపన పోలేదు, ఏ మతాన్ని ఎవరిని దూషించిన పాపాన పోలేదు, వాళ్ళు అటాక్ చేసిన పాపాన పోలేదు, కన్వర్ట్ చేయమని అడిగినంత పాపాన్ని. మన ఇంట్లో మనం కూర్చొని పూజలు చేసుకుంటుంటే వాళ్ళు ఈ మాటలు అంటుంటే ఊరికే ఉంటాము అనుకున్న వాళ్ళకి ఆయన సమాధానం చెప్పాడు. ఇప్పుడు వీటందరికీ సమాధానం వస్తుంటుంది, ఖచ్చితంగా వస్తుంటుంది. సో అందుచేత ఏపీ పాలిటిక్స్ కూడా అది కూడా ధర్మానికి కిందే. ఎందుకంటే ఆ కన్వర్షన్ క్రిస్టియన్ స్టేట్ లాగా తయారు చేసే పరిస్థితిలో అతను ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎన్ని వేషాలు వేసినా కనీసం అతను ఓపెన్గా ఈ ధర్మాన్ని దానికి, అందుకే ఈ మధ్య ఎండోమెంట్స్ నుంచి కొన్ని రిలీజ్ చేశారని విన్నాను. చూడాలి, దేవుడితో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడలేదు. అది మన కళ్ళ ముందు చూస్తున్న సాక్షి. హిస్టరీ కూడా చెప్తుంది. సో అదే ఇప్పుడు పాలిటిక్స్ నుంచి సినిమా పాలిటిక్స్ పక్కన పెడితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అవుతాయి కదా సార్, మా ఎలక్షన్స్. సో జనాలకు కానీ మీడియాకి కానీ ఒక సామాన్యుడి సమస్య మీద కంట ఇలాంటి మా ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. అంతే. సో దానికి రీజన్ ఏంటి? ఇందాక చెప్పా కదా, సినిమా అంటే సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు అందుకే సినిమా వాడు ఎప్పుడు పవిత్రంగా ఉండమని చెప్పడమే కాదు, ఉన్నట్టు నటించడమే కాదు, కనీసం నటన చేయని పవిత్రంగానే కనిపించాలి ప్రజలకి. ఇప్పుడు నోబడి కెన్, ఇప్పుడు మంచు కడిగిన ముచ్చల్లాగా ఉండరు ఏమి, వాళ్ళ ఇబ్బందులు ఉన్నా. అందులో ఇప్పుడు మీడియాకి ఇందాక చెప్పినట్టుగా గోడలకి కళ్ళు ఉంటాయి అన్నట్టుగా మీడియా సినిమా వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉండాలి. అది ఖచ్చితంగా వాళ్ళు పాటించగలిగి ఉండాలి. లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇందాక ఒక మాట చెప్పారు, ఎంత పవర్ఫుల్ అంటే ఎవరో వాళ్ళు కోవిడ్లో దోషులు వేశారని 100 మంది దోషులు వేస్తారు, స్టంట్లు చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఏం కొనుక్కోమంటే మీ మాట మాకు శిరోధార్యం, వేదవాక్కు, దాన్ని బట్టి ఇచ్చేస్తున్నాం. దెన్ హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని కానీ అండ్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మోహన్ బాబు ఏ లెవెల్కి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళందరూ బెనర్జీ, ఉత్తేజు చాలామంది ఏడ్చేశారు. అంటే మా అమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేశారు, అది చేశారు అంటే మరి ఎందుకంత హెల్ప్ చేసుకున్నారు? ప్రకాష్ గారు, రాజు గారు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, ఆయన గెలిస్తే వీళ్ళందరూ రిజైన్ చేసేవాళ్ళ? ఆయన ఓడిపోయారు కాబట్టి వీళ్ళు రిజైన్ చేశారు. అదొక పెద్ద రాజకీయం. ఈ రాజకీయాలు తెలియవా? అలాంటి కామన్ మ్యాన్కి ఉండి కర్మరా అంతే అని ఊరుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ జరుగుబాటు కోసం వచ్చిన వాళ్ళు మెజారిటీ మెంబర్స్ మాలో ఉన్నారు. మనం చూసే ఈ గ్లామరస్ గ్లిటరింగ్ స్టార్స్ 25 మంది 50 మంది ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తారన్నది కూడా ఇంపార్టెంటే కదా. అందుకోసం వాళ్ళని మిమిక్రీ చేసి స్టేజ్ షోలు చేసి పొట్టపోసుకున్న వాళ్ళు ఉంటారు. సినిమా అంటే వాళ్ళు
భూమి మీద నడిచే దేవతల్లాగా ఉంటుంది. అందుకని అంత ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇమాజిన్ ఇప్పుడు రాజకీయాలు అంతే ఉంటుంది. ఈ నిలబడ్డాడు ఆయన నిలబడ్డాడు, ఇన్ని ఓట్లు వచ్చాయి అయిపోయేలా. దానికోసం ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న దగ్గర నుంచి, డిక్లేర్ చేసిన దగ్గర నుంచి, రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి 24 గంటలు ఇదే ఫోకస్. ఎందుకంటే ఈ సినిమా మామూలు సినిమా కంటే బలంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. వీళ్ళ చాలామంది ఒక్కొక్కసారి కొన్ని ఫ్యూనరల్స్కి వెళ్తుంటే పెద్ద పెద్ద స్టార్స్ వస్తే స్టార్స్ని మీద ఫోకస్ చేస్తారు. ఎంత దౌర్భాగ్యం. అది మీడియానే తిట్టాలా మరి? మీడియానే తిడితే ఈ 4 ఛానల్స్ నోరు మూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటే కాదుగా. అవి వాటిని చూడటానికే ప్రజలు ఇష్టపడుతున్నారుగా, వాటికే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందిగా. ఎవరిది తప్పు? చెట్టు ముందా విత్తు ముందా లాగా నీ తప్ప నా తప్ప అనేది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇందాక మీరు అన్నారుగా, తీసే విధానమా చూసే విధానమా అది. యాజ్ అన్ యాక్టర్గా కొన్ని క్వశ్చన్లు అడిగాను కదా, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా నాకు ఒక ఆన్సర్ చెప్పాలి. నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కదా సార్. సో స్టార్ట్లో ఒక 1 వీక్లో బయటకు వచ్చేస్తారన్నారు. తర్వాతలా 2 వీక్స్ అయింది, ఇంకా పెరుగుతుంది టైం డ్యూరేషన్. సో ఎంతకీ అది సిచ్యువేషన్ ఏంటి సార్? ఆయన బయటకు వచ్చే ఛాన్స్? బయటకు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడని చెప్పలేదు. సో నాయుడు గారు బయటకు వచ్చే టైం ఇంకా పెరుగుద్ది అంటారా, లేదంటే ఎలక్షన్స్ వరకు జైల్లోనే ఉంచుదాం అనుకుంటున్నారా? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేనంటే కదా, అలాగే న్యాయ వ్యవస్థలో కూడా రూల్ ఆఫ్ లా అనే ఒకటి ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు లాయర్ ఎవరో తెలుసా? సిద్ధార్థ లూత్రా అని ఢిల్లీ నుంచి వచ్చాడు. రోజుకి 1.5 కోటి తీసుకుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన కేసు వాదించగలిగే ప్రతిభ ఉన్న అడ్వకేట్ లేదనా? ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అది ఒక విధంగా అవమానం యాజ్ అన్ అడ్వకేట్గా. మీరు ఎవ్వరి వల్ల కాదు అక్కడి నుంచి తీసుకొస్తుంది. కొన్ని 1.5 కోటి ఇచ్చారు. 1.5 కోటి కాదు, 2 కోట్లు ఇవ్వండి, 4 కోట్లు ఇవ్వండి. 1.5 కోటి తీసుకున్నప్పుడు మరి ఆర్డర్ ఇవ్వాలి కదా, బయటకు పంపించాలి, బయటకు తెప్పించాలి కదా. ఎందుకు తెప్పించాలి? 1.5 కోటి అడ్వకేట్, 1500 రూపాయల అడ్వకేట్, 1000 రూపాయలు 5000 ఇచ్చి ఓకే కదా. అలాంటి చిన్న అడ్వకేట్ని పెట్టుకుని అదే కదా ఆ రిజల్ట్ కోసం ఆయన ఎందుకు సార్? మిమ్మల్ని మీరు చిన్న అడ్వకేట్ అనుకోవద్దు సార్. అంటే నేను ఆ వెనకతలో ఎంత హిస్టరీ ఉందో చూస్తున్నాం మేము. కాదు, 1.5 కోటి ఇవ్వరుగా నాకు రోజుకి ఆయన. అంటే లా ఏమైందంటే ఉన్నవాడి చేతిలో ఆయుధం, అంటే బలవంతుడి చేతిలో. చంద్రబాబు జగన్లలో ఎవరు బలవంతుడు? ప్రస్తుతం జగన్ బలవంతుడు. లా ఆయనకు అనుకూలంగా ఉంటుంది. లేదు అనుకో, ఇంత అక్కర్లా, ఇంత టెన్షన్ అక్కర్లా. ఇదేమో ఇంటర్నేషనల్ ఇది. ఇప్పుడు బెయిల్ మీదే రావాలి, ట్రయల్ ఉంటుంది. ట్రయల్లో ఆయన దోషిగా ప్రూవ్ అయితే మళ్ళీ ఏదో శిక్ష వేస్తారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ బెయిల్ ఆర్ జైల్ అని ఒక పాయింట్ అంటారు. అంటే జైల్లో ఉంచాలా, బెయిల్ మీద ఉంది. బెయిల్కి ఏమిటి పారామీటర్స్? ఈయన బయటకు వస్తే విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, కోర్టుకి రారా, దేశం విడిచి పారిపోతారా, అన్ని కండిషన్స్ పెట్టు. ఎన్ని కండిషన్స్ పెట్టి అన్ని కండిషన్ పెట్టు. ఇంకోటి ఆఖరికి ఐ థింక్ జైల్లోనే కదా ఉంది, హౌస్ అరెస్ట్ కూడా అడిగినట్టు ఉన్నారు. అవును అవును అవును, ఇంట్లో ఉండేలాగా ఉన్నది. ఎందుకంత అంటే కక్ష సాధింపేగా. కక్ష సాధింపు జగన్కి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థకు ఉండకూడదు. మరి న్యాయ వ్యవస్థ కూడా అలానే ఉన్నట్టు కనిపిస్తుంది కదా సార్? అంటే వ్యవస్థలో మొత్తం వ్యవస్థలు లేం కదా, ఎక్కడెక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి. ఇప్పుడు నేను జస్టిస్ కృష్ణ అయ్యానంటే ఈయన వచ్చి బయటకు వచ్చి అసలు ఆ కాన్సెప్టే కాదు, కరెక్ట్ కాదు అసలు. లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు అందుకే ఇప్పుడు కూడా నేను రూల్ ఆఫ్ లా అంటే ఈ లా ఉందంటే నాకు కానీ నీకు కానీ ఇంకోళ్ళకి కానీ ఒకటే ఉండాలి, ఒకటే తెలియాలి, జడ్జి గారికి కూడా ఒకటే తెలియాలి. అంతేగాని ఇక్కడున్న అడ్వకేట్ 1,00,000 తీసుకుంటాడు లేదా 10,000 తీసుకుంటాడు, అక్కడి నుంచి 1.5 కోటి ఇస్తే ఆయనకి పెద్దలా తెలుస్తుందని కాదుగా. మాకున్న ఇంగ్లీష్లో 4 ముక్కలే కూడా ఆయనకు కూడా రాసేది, ఆ సెక్షన్లు ఆ చట్టాలేగా చెప్పేది. మరి ఎందుకు? సో ఉన్నవాడికి న్యాయం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు విజయమాల్య ఈ రోజు దాకా రాలా, మన ట్వీట్ చేశారు సార్ హ్యాపీ వినాయక చవితి అని. చేస్తాడు అక్కడి నుంచి. ఇక్కడ ఉంటే జైల్లో లడ్డూలు ఉండ్రాలు తినేవాడేమో, అక్కడ లేడు. మరి ఉన్నాడు కాబట్టి కదా, డబ్బులు ఉన్నాడు కాబట్టి. ఎంతమంది అండర్ ట్రైనర్స్ కోర్టులో ఉన్నారు, ఐ మీన్ జైళ్ళలో ఉన్నారు. జైల్లో
ఇప్పుడు వాడి శిక్ష పడినా కూడా అంటే కేసు నిరూపణ కేసు ట్రయల్ అయ్యి వాడు దోషి అని తేలి వాడికి 3 ఏళ్ళు శిక్ష అనుకో 4 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు, కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దేవంటారు వ్యవస్థని. ఎందుకంటే మరి మీరే ఇలా చెప్తున్నారు, వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అందులో లోటుపాట్లు మాకు ఎక్కువ తెలుసు. అన్ని చట్టాలన్నీ బాగున్నాయి, ఇంకో 100 ఏళ్ళకి కావాల్సిన చట్టాలు దాన్ని అమలు చేయడానికి ఉంది. ఎవడు అమలు చేయాలి? అధికారంలో ఉన్నవాడు అమలు చేయాలి. అమలు చేయనీయట్లేదే. ఎవరు అడగాలి? ప్రజలు అడగాలి. ప్రజలు అడిగినా ప్రజలకు తెలియదే. ఇందాక నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా మా ఎలక్షన్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీడియాకి కానీ వీళ్ళకి కానీ లేకుండా మాకు ఇది అక్కర్లేదు. లీగల్ అవేర్నెస్ ఎందుకు పెట్టు? ఎందుకు అంత కాన్సెప్ట్? ఆ లీగల్ అవేర్ తప్పండి, ఇది కరెక్ట్ అండి, నాకు 41 నోటీస్ ఎందుకు ఇవ్వలేదండి, ఇంట్లో ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్కి సాయంత్రం పూట ఎందుకు పిలుస్తున్నారండి, అరెస్ట్ చేసేప్పుడు మీ దగ్గర మీ పేరు ఎందుకు లేదండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా. ఇవి 50 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఎవడు పట్టించుకోవట్లా, ఎవరికి ఇంపార్టెంట్ కాదనుకుంటా. అండ్ వాళ్ళ అబ్బాయి మీద కూడా, లోకేష్ గారి మీద కూడా రిమైండ్కి రావాలని నోటీసులు వచ్చినాయి. అంటే నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా. మీ నాన్న ఒక్కడే ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళి తోడని చెప్పేసి ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించారని నిన్న న్యూస్ వచ్చింది. అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పవర్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన జగన్ జైల్లో ఉన్నది మర్చిపోతాడు ఆయన రోజులన్నీ ఉంటాయి కదా, అవే ఈయనకి ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూసావా బాగైందా అని అంటాడు. ఎందుకు ఈ కక్ష సాధింపు? రూల్ ఆఫ్ లా అయింది. ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. ఆ 10 మంది ఈ 10 మంది కోసం ఫైటింగ్, ప్రజల కోసం ఫైటింగ్. మరి కాజేమో మళ్ళీ ప్రజలదే కదా, ప్రజల డబ్బే కదా. ఎట్లా? హౌ? ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు, అలాగే యథా ప్రజా తదా రాజా అంటారు. ఎవడు ముందు మారాలి? ప్రజలు మారడానికి అవకాశం లేదు. వీఆర్ హెల్ప్లెస్. ప్రజలు నోరు లేని వాళ్ళు, మేము గొర్రెలు లాంటి వాళ్ళం. సార్, ఇలా మన కామన్ పీపుల్ మధ్యలో నుంచి వచ్చి ఇలా గవర్నమెంట్ అపోజిషన్ మాకు సర్వీస్ చేయకుండా వాళ్ళు కొట్టుకుంటున్నారని కేసు వేస్తే నడుస్తుంది సార్? మళ్ళీ 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఎవరు కేసు? నువ్వు వేస్తావా? డౌట్ వచ్చింది. కామన్ సిటిజన్ ఖచ్చితంగా వేయచ్చు. నువ్వు వేస్తావా? వేయలేవు. పోనీ నువ్వు వేస్తావని సిన్సియర్గా వేస్తా, ఏమన్నా కానీ నేను దేశం కోసం ప్రాణాలు ఇస్తాను అంటే, పోనీ నేను ఇలా కేసు వేస్తాను, మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటానే. నేను బయట 5 లక్షలు తీసుకుంటాను, నువ్వు కాబట్టి 10,000 తగ్గిస్తా అంటాను. నేను ఫ్రీగా చేస్తానా? కోర్టు వాళ్ళు వీళ్ళిద్దరు పర్సనల్ కేసు కాదు ఇది, చాలా ప్రజలందరికీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా దాన్ని నంబర్ చేద్దాం అంటాడా? ఇమీడియట్గా దాన్ని చూద్దాం అంటాడా? లేదే. బ్లేమ్, షిఫ్టింగ్ ది బ్లేమ్. నేను మంచివాడిని, నువ్వే కాదు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు మనందరం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం, మన ఇద్దరం చాలా బంగారం లాంటి వాళ్ళం, అసలు ఏమాత్రం మచ్చలేని వాళ్ళం, హోల్ ప్రపంచం అంతా బ్యాడ్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. బట్ నేను బ్యాడ్, నేను సిస్టంలో ఉన్నాను, నేను మారదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా మారడానికి ట్రై చేసి ఇద్దరం మారదాం, మిగతా 10 మందిని మారుదాం. ఆ పవర్ ఎక్కడ? ఎందుకు ఈ ఆవేదన అంతా మీడియా ముందు ఎందుకంటే ఓన్లీ మీడియా కెన్ డూ సంథింగ్. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఈ చూసేవాడు 10 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. అందులో ఒక్కడే ఆలోచించిన మారక్కర్లా, ఒక్కడు ఆలోచించిన సరిపోద్దిగా, పర్పస్ సరిపోద్దిగా, మన వంతు మనం చేస్తున్నట్టే లెక్క. అండ్ ది లా హ్యాస్ టు బి క్వశ్చన్. ఇప్పుడు ఫారిన్లో లీగల్గా ఉన్నన్ని ఛానల్స్ మన దగ్గర లేవు. ఏదో ఒక అడ్వకేట్ కూర్చోబెడతాడు, ఇంకోటి చెప్తాం. మనం దీనివల్ల ఏంటంటే వాడు ఎవరు పట్టించుకుంటాడు? తీసుకోండి, ఏదైనా ఒక మోడల్ చేయండి, ఒక ఊరిని మోడల్ చేయండి, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని మోడల్ చేయండి. ఇక్కడ లా నేను ట్రై చేశాను, 25 ఏళ్ళు ట్రై చేశాను, ఫెయిల్ అవుతూనే ఉన్నా, అయినా ప్రయత్నిస్తాను. నేను అలసిపోయినా కానీ ఆగిపోలే. మీలాంటి వాడు వచ్చినప్పుడు మళ్ళీ నన్ను ఇంజెక్ట్ చేస్తుంటారు, ఏదో చేద్దాం. అందుకే ఇందాక ఫస్ట్లో బీనింగ్ అన్నావే దూరంగా ఉన్నా, ఈ దూరంగా ఉంటేనే కారణం. నేను న్యూస్ పేపర్లు తెప్పించట్లా, టీవీలో న్యూస్ చూడను, నథింగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. హాయిగా ఉంది. పొద్దున్న లేస్తే పిట్టలు, ఆ కోకవులు, పక్షులు, మొక్కలు, కాయలు, పళ్ళు, మంచి గాలి, ప్రపంచానికి సంబంధం లేకుండా లైఫ్ని లీడ్ చేస్తాను. అసలు ప్రపంచంలో ఉన్నా, కుళ్ళు ప్రపంచంలో లేదు. నేను అన్నది అసలు ప్రపంచం. ప్రతి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని అందరికీ ఇద్దాం. కనీసం వారానికి ఒకరోజు ఇలాంటి వాళ్ళని పిలిపించి, రండయ్యా, దిస్ ఈజ్ ది వే, మీ అమ్మా నాన్నలు తీసుకురండి. అందుకే నా ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఇప్పుడు ఒకటే పంచసూత్రాలు. ఈసారి ఎలక్షన్స్లో, ఇటు మా ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కాదు, వీఆర్ గోయింగ్ టు ప్లే అవర్ రోల్. ఇటు తెలంగాణ సినిమాకి సంబంధించినంత వరకు తెలంగాణ సినిమా, తెలంగాణ సినీ గోయర్స్, మంచి సినిమా ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుగు సినిమాలో అంత ఎనీ ఇవ్వండి, దాన్ని ఒక ఇంపాక్ట్ చేస్తాం.
దీనికి సంబంధించినంత వరకు, ధర్మానికి సంబంధించినంత వరకు, దేవుడు సనాతన ధర్మానికి సంబంధించినంత ఒకటే సింపుల్ ఈక్వేషన్ చెప్తా. ప్రపంచ శాంతికి పంచసూత్రాలు: అమ్మ, నాన్న, గురువు, దైవం, దేశం. ఈ 5టిని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. ఈ 5టిని మర్చిపోయాగా, ఈ 5 మర్చిపోయాం. అమ్మా నాన్నలు, యూ కెన్ గో ఎన్ నెంబర్ ఆఫ్ హోమ్ ఫర్ ఏజ్డ్. గురువు, సినిమాలే థ్యాంక్ యూ అరే అని కూర్చుని మందు కొట్టి తీగలు కొట్టి వాటికి ఇచ్చేసి ఓకే, ముగ్గురు అయిపోయారు. దైవం, గుడికి ఎవడు ఎడుతున్నాడు? దేశం, సో వాట్? ఈ 5 ఇచ్చేద్దాం, మేము చేస్తాం. మీడియా వాళ్ళు కూడా సహకరిస్తే దీని మీద ఫోకస్ చేస్తాం. అంటే నేను చెప్పే దాని మీద అని కాదు, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం కనుక్కోవటానికి వేసే మార్గంలో మీరు ముఖ్యులు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, 100 మంది చెప్తారు. బట్ ఈ టీవీ ఒకటే ఉంది, ఒకటే ఛానల్, 10 ఛానల్, 20 ఛానల్, 50 ఛానల్, అంతేగా. మీలాంటి స్టేటస్ ఉన్న ఛానల్ 10, 25, 50 ఉండొచ్చు, కొన్ని 100 ఉండొచ్చు. అలాంటి మంది 1,00,000 మంది చెప్తారు కదా, కొన్ని కోట్ల మందికి హెల్ప్ అయ్యేలాగా. మొన్న న్యూస్ ఏదో చూసాను, చైనా నుంచి, యుఎస్ నుంచి 100 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇక్కడ ఇండియాకి అగెనిస్ట్గా మీడియా వార్, మన మైండ్స్ పొల్యూట్ చేయడానికి మీడియా వార్ జరుగుతుంది. అదొక పెద్ద సబ్జెక్ట్. అంతకన్నా మనం చూద్దాం, మనము మన ఏరియా, మన రాష్ట్రం, మన తెలుగు వాళ్ళు, మన దేవుడు, మన ధర్మం. ఇంతకుముందు దేవాలయాలు సంస్కార కేంద్రాల్లాగా ఉండేది. నా కోరిక ఏంటంటే ఆకలి, అనారోగ్యం, అవిద్య, ఈ 3 ఒక దేవాలయం చుట్టుపక్కల ఉండకూడదు. ఆ దేవాలయం సెంటర్ పాయింట్ కావాలి. ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేస్తారు? హూ కేర్స్? హూ బాదర్స్? గురువుని మర్చిపోయారు, అమ్మ నాన్న మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయిన తర్వాత మన ధర్మంగా ఉన్న దేశం ఎక్కడి నుంచి వస్తుంది? సో వీ క్యాన్ డూ ఇట్. సో ఈ మధ్యకాలంలో ఇమిగ్రేషన్స్ బాగా పెరిగిపోతుంది సార్. అంటే ఆ రోజుల్లో మావాడు అమెరికాలో ఉన్నాడంటే అవునా అని అనేటోళ్ళు, ఇప్పుడు మావాడు అమెరికాలో ఉన్నాడంటే మావాడు కూడా లండన్లో ఉన్నాడు అనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది బయటికి వెళ్ళి సెటిల్ అయ్యి చదువుకుందాం అనేటోళ్ళు. సో దానికి రీజన్స్ ఏంటి, అండ్ అలా అవ్వడం వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మొన్న మంచి ప్రెషర్ కుక్కర్ అనే సినిమా చేశాను నేను. అవును సార్. నా కొడుకుని అమెరికా పంపించేస్తారు. బట్ అందులో సినిమాలో చూపిస్తున్న అన్నీ కరెక్ట్. ఎందుకంటే ఐఏఎస్లు తయారయ్యారు. అంటే అమెరికాలో ఉన్న అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీసెస్. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే ఆ అత్తగారి వైపు అమ్మవారి వైపు వెళ్ళి 3 నెలలు 6 నెలలు ఉంటే, లేదా 3 నెలలు వీళ్ళు 3 నెలలు వాళ్ళు సర్వీస్ చేయటం, పిల్లల్ని చూసుకోవటం, ఇంతే అయిపోయింది. అక్కడ ఏంటి లగ్జరీ. ఇందాక నేను చెప్పిన 5వ పాయింట్ ఉంది, దేశం గురించి పట్టించుకోకపోవటం మూలంగా ఈ పరుగు, దూరపు కొండలు దూరపు, అటు పరిగెత్తుతున్నారు. అందుకే కదా ఇప్పుడు శతమానం భవతి లాంటి సినిమాలు, అవన్నీ చూసి ఏడుస్తూ, బలగం లాంటి సినిమాలు. పీపుల్ ఆర్ నెక్స్ట్. బట్ ఈ దేశం మీద, ఈ మట్టి మీద, ఈ సంస్కృతి మీద, ఈ సాంప్రదాయాల మీద ఇష్టము, ప్రేమ అని ఉంది. ఎందుకంటే కొన్ని 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇది. హిమాలయాలకు మనం వెళ్ళొచ్చు అని చెప్పి, అది దేవభూమి అంటారు. ప్రతి చోట నీకు దేవుడు కనిపిస్తాడు. హ్యావ్ యు సీన్ గాడ్ అని అంటాడు ఎథిస్టులు వాళ్ళు. అసలు ఇక్కడ ట్రావెల్ అయ్యి రిషికేశ్ నుంచి జాన నీకు దేవుడు పచ్చాలు కనిపిస్తాడు. సో ఈ ఇమిగ్రేషన్ కూడా అదే ప్రాబ్లం. ఏముంటుంది అక్కడ ఇంకా విచ్చలబెడుతుంది. డ్రగ్స్ ఫ్రీ, ఇంకోళ్ళు ఫ్రీ, రిలేషన్షిప్ ఫ్రీ, పెళ్ళంటే వాళ్ళకి పెద్ద లెక్కలేదు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. దానికోసం అంటే బంధనాల నుంచి విముక్తి అయ్యి ఆకాశంలోకి ఎగిరిపోదామని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే రెక్కలు రాకుండానే ఆకాశంలోకి ఎగిరితే కొంత దూరం ఎగిరి కింద పడి చచ్చిపోతారే, అట్లా ఉంటుంది పరిస్థితి. ఈ దేశం అద్భుతం, ఈ మనుషులు అద్భుతం, ఈ మట్టి అద్భుతం. అది పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. ఈ అద్భుతాలు కూడా నిన్నే సినిమా ఐ షుడ్ షేర్ విత్ యూ. నువ్వు ఎడిట్ చేస్తాను, నాకు సంబంధం లేదు. కానీ గాంధీవదారి అర్జున అని అవును సార్, వరుణ్ తేజ్ అంటే కొంత కమర్షియల్ కోసం చేస్తాను. కానీ అద్భుతం. వరల్డ్లో ఉన్న గార్బేజీ వేస్ట్ని ఇండియాలో డంప్ చేస్తున్నారు, మనకి ఇక్కడ డబ్బు కోసం ఉంది. అదే జరుగుతుంది. ఇక్కడ పక్కన జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ డంపింగ్? భూగర్భ జలాలని ఇప్పుడు 95లో కేసు వేశారు.
భూగర్భ జలాలు అన్నీ పాడైపోతున్నాయి, పశువులు పోతున్నాయి, నేల పోతుంది, పంట పోతుంది, రోగాలు వస్తున్నాయి. అది చాలా లైట్గా, అది చాలా అద్భుతమైన పాయింట్ అది. మరి ఎందుకు అది మిస్ అయిందో, ఎందుకు జనాలు అయినా కూడా కమర్షియల్ చూడొచ్చు. పీపుల్ షుడ్ వాచ్ దట్, అట్లీస్ట్ దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ లిటిల్. అంటే దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, అందుకే కొడుతున్నాయి కదా. ఒక్కసారి వరదలు సునామీలు వస్తే మళ్ళీ తేలికోకుండా, ఆ మధ్య కేరళలో తమిళనాడులో వస్తే మొత్తం గార్బేజ్, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అంతా బ్రిడ్జెస్ మీద నిండిపోయినాయి. ఓ ఇంత మీ వేస్తే మళ్ళీ మీకు మీరు ఇచ్చేస్తామని రిఫ్లెక్ట్ కీప్. అదే అందులో నిన్న సినిమాలో యువర్ గార్బేజ్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది, నీ చెత్త నీ ఇంట్లోనే ఉంచుకో అన్నట్టుగా ప్రకృతి తెచ్చి పడేసింది. ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్స్లు, తర్వాతనేమో దాని అంటే నాలాల పక్కన కట్టుకోవటాలు, ఇవన్నీ అవే. డబ్బు 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 డబ్బులు ఏం చేసుకుంటారో అది అర్థం కావట్లా. కాగితాలు ఏం చేసుకోలేం కదా. సో మీరు అన్నట్టు రిలేషన్షిప్ స్టేటస్ అనేటిది ఎవ్రీ డికేడ్కి మారిపోతూ వస్తుంది. అండ్ ఇప్పుడు దాని మీద అసలు దాన్ని ఏమంటారు, మినిమం ఇది కూడా లేదు, అంటే ఆశ కూడా పుట్టడం లేదు ఇప్పుడు ఉండే యూత్కి. దాని ఎందుకు సార్ అలా మారిపోతుంది అంటే, కోలివ్ అని పెరుగుతుంది, రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, తర్వాత అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి కంపారిజన్స్ పెరిగిపోయి రిలేషన్షిప్స్లో ఉండే డెప్త్ కానీ అందులో ఉండే ఫీల్ని కానీ పొందలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే, మనము అన్న పదం తీసేసి నేను అన్న పదం వచ్చి చేయండి. నేను, నాకేం ఇష్టం, నేనే, నాకేంటి, సో వాట్. ఎప్పుడైతే మనము అని అన్నావో నీకేంటి, నువ్వు బాధపడుతున్నావా, నీకేం కావాలి, నేను నీకేం చేయాలి, మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి, పోయింది. ఆ స్వార్థంతో ఇప్పుడు అదే జరుగుతుంది అంతటా. ప్లస్ దానికి సగం తప్పు కూడా ఒక విధంగా పేరెంట్స్దే అనుకోవచ్చు. అంటే మాది, మా నెక్స్ట్ జనరేషన్ది పిల్లల్ని పెంచాలి. కనీసం ఇప్పుడైనా మేము గట్టిగా అడగకపోతే, చెప్పకపోతే, మిమ్మల్ని సరి అయిన దారిలో అనే పెద్ద మాట వాడను, కానీ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పలేకపోతే, ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత ప్రేమలో ఉన్నవాళ్ళు, ఇంత లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మాయి కాదంటేనో అబ్బాయి కాదంటేనో సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు కదా. అంత వీక్ మైండెడ్ ఎందుకు? ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చావు. అమ్మా నాన్న చూసుకో. నీకు ఏబిసిడీలు ఆలోచించడం నేర్పించింది గురువుని చూసుకో. అసలు ఈ భూమి మీద పడటానికి, ఈ ప్రకృతి ఉండటానికి కారణం ఏంటి? దేవుడు. నీకంటూ ఆ దేశం ఉంది, దేశం, ఇవే కదా చూడమంటావు, అంతకంటే ఏం కాదు కదా. అవి ఎప్పుడైతే మర్చిపోయావో అన్నీ పోతున్నాయి. వాటి కోసం మళ్ళీ ప్రయత్నాలు జరుగుతుంది. ఈ అన్నిటికీ, ఈ ఐదింటికి కేంద్రం ఒక దేవాలయం. దేవాలయం అంటే కొన్ని చోట్ల వాళ్ళకేంటి, వాళ్ళ మతమే ప్రపంచాన్ని వెళ్ళాలని. కొందరికి ఏంటి, మా మతంలోకి వస్తేనే నువ్వు బాగుపడతావు. మనకు అట్లా కాదు కదా. సర్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబకం, సర్వే జనా సుఖినో వాళ్ళు. అందరూ బాగుండాలి, మమ్మల్ని కూడా బాగుండేలాగా ఉంచండి, మమ్మల్ని మీద అటాక్ చేయండి. అటాక్ చేసి మేము మీలాగా ఆలోచించడం మొదలెడితే మీ పరిస్థితి ఏంటి? సో అది అప్పుడు నేను షేరింగ్ లేదు కదా, కేరింగ్ లేదు కదా. మరి అటువంటిప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎందుకు ఉండకుండా? నీకేం కావాలో నీకు తెలియదు కదా. వస్తాయి నువ్వు ఒక్కడివి ఉంటే, ఆనందంగా ఉంటే అది గ్రేట్ సాధన. భగవంతుడితోటి నువ్వు ఉంటావు. నీకు ఒక గర్ల్ ఫ్రెండో లేక ఒక బాయ్ ఫ్రెండో కావాలి, ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి. నీ తోడుకి కూడా తనకు ఆలోచన ఉంటుంది. ఆ అమ్మాయి లేదా అబ్బాయి అనుకున్నట్టుగా నేను ఉంటే బాగుంటుందంటే అయిపోలా. మొత్తం ప్రపంచం అంతా లేదు కదా. ఇప్పుడు హస్బెండ్స్లో కూడా చాలామంది ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవటాలు, తర్వాత అన్నీ చూసుకుంటున్నారు, చేస్తున్నారు కదా. సో అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు, వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ఈ పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అత్తామామలు చూసుకుంటున్నారు, అమ్మా నాన్నలు చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ గుడ్. మనము ప్రాబ్లం ఏంటంటే మంచిని చూడటం మానేసి చెడు వైపు ఎక్కువ పెడతాం. సినిమా మొత్తంలో అంతా 90% నెగిటివ్ మర్డర్లు, పోలీసులు చంపేటాలు, అవి చేయటం అన్నీ చేసి ఆఖరి 5 నిమిషాల్లో సత్యమేవ జయతి ధర్మో రక్షతి అంటే ఎక్కడ పడుతుంది? ఇంజెక్ట్ చేసేదంతా ఇదే నెగిటివిటీ. అందుకే మన సినిమాలో పోలీసు అంటే ఆఖరణ వచ్చేవాడని ముద్రపడిందిగా. వాడు ముందు వచ్చేవాడు ఎందుకు చెప్పట్లా? అంతే. అండ్ మీరు అడ్వకేట్గా చాలా కేసులను డీల్ చేశారు. సో అందులో ఈ రిలేషన్షిప్స్ బేస్డ్ కేసులు కూడా చాలా డీల్ చేశారు కదా. సో ఈ మధ్యకాలంలో
మీరు ఒక సంఘం ఒకటి పెట్టినట్టు టాక్ ఈ మధ్య కాదు, ఆ మధ్య కాలంలో ఆ మధ్య 25 ఏళ్ళు అయినట్టు, 20 ఏళ్ళు. సో అదేంటి సార్ అది మగజాతి చూసా ఆ సంఘం పేరు చెప్పడానికే మగవాడి కాడు, భార్య బాధితుల సంఘం. ఈ భార్య బాధితుల సంఘం, హరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్. ఓకే, ఎందుకంటే మగవాడైనా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఎ జోక్. సినిమాల్లో వచ్చింది, నవలల్లో వచ్చారు, కథల్లో వచ్చారు. అంటే భార్య బాధితుల ఏంటి అని నా దగ్గరికి వచ్చిన కొన్ని కేసులలో మా వైఫ్ మా అమ్మని హెరాస్ చేస్తోంది అని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపించాను. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాడు ఏడుస్తూ వచ్చి మా అమ్మ 3వ సారి అటెంప్ట్ చేసింది, చచ్చిపోయింది సార్ అని ఇచ్చాడు. నేను ఇట్లా కౌన్సిలింగ్, నేను అప్పుడు అనుకున్నాను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉంటుందిగా, బొమ్మ బరుసు ఉంటే బరుసు కూడా చూడాలి, ఎప్పుడు బొమ్మ చూడకూడదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలెట్టింది. ఇక్కడ కుక్కటిపల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని భార్య కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా కూర్చోబెట్టి, అంటే స్పెసిఫిక్గా టార్చర్ అన్ని కానీ ఆ హెరాస్మెంట్ పోలీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాంటివి, అబ్యూజర్స్ లాంటివి ఉంటాయి, మిగతా క్రిమినల్స్ అది తీసుకుని మార్నింగ్ వెళ్ళి ఇంకోసారి చేస్తే జాగ్రత్త అన్నారు. ఇంటికి వెళ్ళాడు, ఉరేసుకు చచ్చిపోయాడు. కూకట్పల్లి నంద్యాల అనుకుంటా, నగల వ్యాపారి. వాళ్ళ కోడలు ఇట్లా కంప్లైంట్ చేస్తుంది అది ఇది అనుకుంటే పోలీస్ వాళ్ళు బలవంతంగా ఒకసారి అంటే వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుని విచారణ చేసి మళ్ళీ పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు, అత్త, మామ, మరిది, ఆడబిడ్డ 5గురు ఉరేసి చచ్చిపోయారు. ఇంత సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాట్లాడకుండా అట్లా ఉంటాం. ఇప్పుడు మగ తప్పు ఆడ తప్పు అని ఎక్కడా ఉండదు, తప్పు తప్పే. ఆ తప్పు తప్పని చెప్పాలి, చెప్పగలిగే ధైర్యం ఉండాలి వాళ్ళకి కానీ వీళ్ళకి. ఈ 25 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు కొంచెం ఇంతకుముందు 41 ఇయర్ని ఉండేది కాదు, 2014లో వచ్చింది. అంతకుముందు మొత్తం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉన్నాడు, ఈ కథ విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అని అంటారు కదా, అలాగా మొగుడు తాలూకు అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళని కన్నవాళ్ళు, వాళ్ళని కట్టుకున్న వాళ్ళు, స్నేహితులు అందరిని తీసుకెళ్ళి జైలు పెట్టారు. సార్ ఇప్పుడు భార్యలు చాలా రకరకాలుగా హింస పెడతారు కదా, అంటే జాగ్రత్త, తప్పండి. అవి భార్యలు కాదు, కొంతమంది భార్యలు, పోనీ చాలామంది భార్యలు. అదే నువ్వు భార్యలు అన్నావు అనుకో అయిపోయారు. ఒకసారి కామెంట్స్ చూడు కింద, నేను నెక్స్ట్ డే నీ ఉద్యోగం పీకేస్తారు. అదే కొంతమంది సెట్ ఆఫ్ వైఫ్స్. అంచేత ఎవరినైనా దేవుళ్ళైనా తిట్టచ్చు, ఆడవాళ్ళైనా తిట్టచ్చు, భార్యల్ని మాత్రం తిట్టకూడదు, అది రూల్. చెప్పు. కొంతమంది హెరాస్ చేస్తారు కదా, సో అందులో రకరకాలు ఉంటాయి. రోజు సీరియల్ చూపించి హెరాస్ చేయించడం, వాళ్ళకి రాకపోయినా వచ్చింది అని ఉండి హెరాస్ చేయడం, తర్వాతలా వాళ్ళకి అది తప్పైనా వాళ్ళకి నచ్చిందే చేయడం. సో ఇన్ని హెరాస్మెంట్ల మధ్యలో నరిగిపోతూ నువ్వు అలా చేయకూడదమ్మా అని ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేరు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు వేయచ్చు సార్? వేయలేవు. మళ్ళీ మాట్లాడితే అమ్మాయి కేసు వేయచ్చు. అదేంటి సార్? అవును, నేను వండిన వంట తింటలేదు వీడు, లేదా నేను చూపించిన సీరియల్ చూడలేదు వీడు, అంతే. అదే చట్టం. 498 అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక్క ఆ అదృష్టం భారతదేశంలో పుట్టిన మగాళ్ళకే దక్కింది, అంతే. అక్కడ ఇక్కడ వాళ్ళు ఈ మధ్య నువ్వు ఇందాక అన్నట్టుగా ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఉంటున్నారు కదా, అక్కడ ఇదే మైండ్ సెట్ ఉంటుంది కదా. వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి, ఏమండి మా ఆయన 3 రోజులు సినిమాకి తీసుకెళ్తాను, మళ్ళీ పూలు కొనబట్టలేదు ఇది అంటే, సో అంటే డివోర్స్ ఇవ్వని వెళ్ళిపోతారు. వాళ్ళు 911కి ఫోన్ చేస్తే ఓన్లీ బాదర్ ఫిజికల్ ఇంజరీ ఏమన్నా ఉందా, అది ఏమాత్రం సీరియస్ ఉంటుంది. అంతే మనలాగా అక్కడ. అందుకే ఈ మధ్య చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నాన్నల చేత అమ్మల చేత కేసులు ఇస్తున్నారు. ఆ పిల్ల రెండు లైన్లు ఒక తెల్లకాగితం మీద, ఆ తెల్లకాగితం కూడా పోలీస్ స్టేషన్ వాడు ఇస్తాడు. తెల్లకాగితం మీద రాసేస్తే నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకుని ఉద్యోగం మానుకుని టీవీలో ఇమీడియట్గా మీరే చూపిస్తారు. ఒక మృగాడి దారుణం. మృగాడి ఏమిటా? ఒక మగాడు అనొచ్చు కదా, అంటే మగాళ్ళందరూ మృగాళ్ళే. ఈ మైండ్ సెట్ మన. అందుకే సుప్రీంకోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ చెప్తోంది, దిస్ హ్యాస్ బికమ్ జ్యుడిషియల్ టెర్రరిజం అని సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా చెప్పింది. అంటే ఒక సింపథెటిక్ వ్యూతో చూద్దాం అనుకుని ఎక్కువగా మనం వాళ్ళ షూస్లో పెట్టి ఆ అమ్మాయి వైపుకి వెళ్ళటం కూడా తప్పని ఉన్నాయి. బట్ ఎవరు చూస్తారు? ఏదైనా కూడా అమ్మాయి విట్నెస్గా వచ్చిన అమ్మాయి 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు, ఇక్కడి నుంచి ఎంత గొప్ప సిద్ధార్థ లూథరా 1.5 కోటి తీసుకుని సిద్ధార్థ లూథరా అయినా కేసు ఓడిపోయినట్టు లెక్క. అంత పవర్ఫుల్ ఆడదానికి అన్ని.
అందులో ఫాల్స్ కన్నీళ్ళు, ముసలి కన్నీళ్ళు ఇంకా పవర్ఫుల్. ఇప్పుడు అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక అందరినీ అంటలేదు, కొంతమంది ఫాల్స్ కేసెస్లో మిస్యూజ్ చేస్తున్నారు కనుక నిజంగా కష్టపడి కన్నీళ్లు కార్చి ఎందుకు బతుకున్నామో అర్థం కాకుండా జీవోత్సవాలుగా పడి ఉండే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. మిస్యూజ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? మమ్మల్ని కూడా ఇదే ఘటన కడతారు. నిజంగా సఫర్ అయిన వాళ్ళకి ఆ న్యాయం జరగట్లేదు. అందుకే మిస్యూజ్ కాకుండా యూజ్ చేయాలి. ప్రతి చట్టాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో అమలు చేస్తే బాగుంటుంది. మొన్న ఉమెన్ రిజర్వేషన్ జీవో పాస్ చేసింది పార్లమెంట్. దాని మీద మీ ఒపీనియన్? అద్భుతం, చాలా అద్భుతం. కానీ ఇప్పటికైనా అంటే మన వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఎక్కడెక్కడ విమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళ భార్యలను, చెల్లెలను, వాళ్ళ కూతుళ్ళను నిలబెట్టి వెనక వాడే ఉంటారు. వెనకేంటి ముందే ఉంటున్నాడు అఫీషియల్గా. అదేంటే మా కార్పొరేటర్ మీ భార్య కానీ నువ్వు కాదు కదా అని అడిగే సత్వం వీడికి ఉండదు, అధికారులకు ఉండదు. ఇది బట్ ఏదేమైనా రిజర్వేషన్ ఉంటుంది కనుక కనీసం చచ్చినట్టయినా తిట్లు తినైనా బతిమిలాడినా కాళ్ళు పట్టుకున్నా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అమ్మ నువ్వు నిలబడి ఊరికే నిలబడి వచ్చి ఇలా దండం పెట్టి మిగతాన్ని నేను చూసుకుంటానైనా ఆడపిల్లలకి ఆ ధైర్యము ఇవ్వాలి. అందులో కొంత 10-20% వాళ్ళు నిజంగా వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళేసి వస్తారు కదా. 100 మందిలో ఒక్క ఆడపిల్ల బయటకు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలోనే ఇల్లు కానీ దేశం కానీ సురక్షితంగా ఉంటాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. అందుకోసమే కదా మోడీ గారు అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఆడవాళ్ళకి ఇచ్చారు. అందుకే ఇంత అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ మగాళ్ళు వేస్టా సార్? వేస్ట్ అని గట్టిగా చెప్పకూడదు కానీ వేస్టే. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందుకే కదా ఇప్పుడు ఇందాక చెప్పిన అన్ని సూసైడ్లు కూడా మర్చిపోయాను ఇంపార్టెంట్. ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారము పెళ్ళైన వాళ్ళల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళల్లో మగవాళ్ళు ఎక్కువ మంది, ఆడపిల్లలు కాదు. వీడు పైకి డాంబికంగా ఉంటాడు, ఓటికుండ అంటారే ఇలా కొట్టగానే బేరమంటుంటారు. ఇక మర్చిపోయి ఇక్కడ బహదూర్ పురాణం ఏదో ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. పోలీసు వాడు వచ్చి ఇన్స్పెక్టర్ వాడి గేట్ దగ్గర నుంచున్నాడు, ఎవడు విక్టిమ్ హస్బెండ్. సార్ మా ఆయన కొడతాను సార్, ఊకోరాబాయ్ గుర్తుందా? ట్రాఫిక్ పోలీస్ కదా. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడ ఉంది? ఇక్కడే మహేశ్వరము హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళని నేను ఇంటికి పోతాను. అరే పోరాబాయ్ రేపు పొద్దుగాల అవుతుంది ఎట్లా ఉండు మేము ఫిక్కిట్ చేయకపో అంటుంది. అదే ఆడపిల్ల వచ్చేది అనుకో ఇమ్మీడియట్గా అరే కమాన్ ఫోర్స్ అని తీసుకొచ్చి. ఈ దౌర్భాగ్యం ఇంకా అన్నాలి సార్ మగజాతికి. ఇలాంటి వాళ్ళందరూ నోరు తెరిచి న్యాయం చేయండి అని అడిగేంత. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ అంటే స్త్రీలకి గృహహింస నుంచి రక్షణ చట్టం. గృహహింస నుంచి కపుల్కి కానీ లేదా భార్యాభర్తలకు కానీ ఎవరికైనా అన్నారు కదా, స్త్రీలకే. చాలామంది భర్తలు ఎంత హింసిస్తుంది, ఇందాక నువ్వు చెప్పినట్టు హింసిస్తున్నారు, వాళ్ళు చెప్పుకోలేదు. చెప్పుకోవడానికి చట్టం లేదు, చట్టం కావాలి. అది క్రియేట్ చేయడం అవ్వదా? అండ్ అంతే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని మళ్ళీ అవేర్నెస్. ఇప్పుడు 498లో తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఆ కేసు ఓడిపోయి భర్త తాలూకు వాళ్ళు నిర్దోషులకు బయటపడ్డ తర్వాత పర్జురీ అంటే అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు పర్జురీ కానీ మెలీషియస్ ప్రాసిక్యూషన్ కానీ ఆ పిల్ల మీద పిల్ల తల్లిదండ్రుల మీద వేయచ్చు. నాకు తెలిసి ఇంతవరకు వినలా. అంతెందుకు ఓ పెద్ద టీవీ ఛానల్లో కట్నం తీసుకునేవాడు గాడిద అన్నాడు, మన కట్నం ఇచ్చేవాడు అడ్డగాడిద అనాలిగా. గివింగ్ అండ్ టేకింగ్ డౌరీ ఈజ్ అఫెన్స్. ఇవ్వటము తీసుకోవటం కూడా నేరమే. మరి తీసుకోవటమే నేరమో ఇవ్వటాన్ని నేరం అని వాళ్ళ కేసులు వేయరు. అంతే, వన్ సైడెడ్. చూడు ఒకటే వైపు చూడు అంతే భార్యాభర్తల విషయంలో. ఈ పెళ్ళైందా కాలేదు అనుకుంటా. ఐఎమ్ షూర్ ఇంటర్వ్యూ తర్వాత పెళ్లి చేసుకోవాలి. నిజం సార్. ఇప్పుడే అలా అంత ఇప్పుడు భర్త ఒక్కడే కనుక అయితే సరే, కన్నందుకు తల్లిదండ్రుల్ని, తోడబుట్టినందుకు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, వాళ్ళని చేసుకున్నందుకు వదిలని లేకపోతే బావగారులని కూడా ఇందులో ఇరికించడం అనేది చాలా టూ మచ్. అది అసలు కుదరదు. ఈ మధ్య కొంత మారుతున్నట్టు చేస్తున్నారు కానీ బట్ ఆ పిల్ల తెలకాయతం, మీరేమో లక్షలు బట్టి లాయర్లు పెట్టుకోవాలి. సో అది దిస్ హ్యాస్ టు బి. అదే నేనే లా ఈజ్ నాట్ సేయింగ్ దాట్.
చెప్తోంది, వినండి. అది ఖచ్చితంగా చెప్పాలి. 10 మంది ఇంటలెక్చువల్స్ ఇలాంటి వాళ్ళు కూర్చొని లేదా మగోళ్ళు కూర్చొని దిస్ ఈజ్ వాట్ వై అని ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా చెప్పింది చెయ్యి. యూ హ్యావ్ నో బిజినెస్ అని హైకోర్టుని కానీ, జిల్లా కోర్టుని కానీ, లేదా మెజిస్ట్రేట్ని కానీ అడగగలిగిన స్థాయి ఉండాలి. లీగల్ లోక్ అదాలత్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని. ఈ ఈ వీటి దగ్గరికి వెళ్ళి సెమినార్స్, పీరియాడికల్ సెమినార్స్ కావాలి. లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఉండాలి. ఇవన్నీ చట్టాలు నేను చెప్పింది కాదు. 1987లో వచ్చింది. 87 అంటే ఎన్నేళ్ళు? అది 13, 20, 40. ఇది అవేర్నెస్. అంటే ఇన్ని ఉండబట్టే మోడీ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటారా సార్? అది నాకు తెలియదు. నాకు పెళ్లి చేసుకున్నారని ఏదో కొంత దాంట్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు కానీ సింగిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆ పెళ్ళికి నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళామో తెలియదు నాకు. అంత పెద్ద ప్రశ్నకి సమాధానం నా దగ్గరే ఉంటాయి. మళ్ళీ ఇంకో న్యూస్ పేపర్లో ఉన్నవి. ఇప్పుడు ఇందాకన్నా రాజకీయాల్లో అటు జగన్ ఇది అంటాడు, 3 పెళ్ళిళ్ళు అంటాడు, ఈ పవన్ కళ్యాణ్ ఇంకోటి అంటాడు. నేను అది అనలేదు సార్. అదేగా ఇప్పుడు మా మోడీ పెళ్లికి దేశానికి సంబంధం ఉంది. పెళ్లి చాలామంది పెళ్లి చేసుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోవాలి, అబ్దుల్ కలాం, అట్లాగే 3 మంది. అందుకంటే దీనివల్ల నీకు తెలిసిందండి, ఇందాక నుంచి నువ్వు ఇండైరెక్ట్గా అడుగుతున్నావు. పెళ్లి చేసుకొని వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు. వివేకానంద, శంకరాచార్య ఇలాగ. అందుచేత పెళ్లి చేసుకోకుండా ఉంటే మాకు కూడా ఈ హిట్ టీవీ తరఫున వేదనే ఒక అద్భుతమైన వ్యక్తి దేశానికి జరుగుతాడని ఐ మీన్ ఇట్. అంటే మీ అమ్మ నాన్న తిడతారేమో తెలియదు, నన్ను వచ్చి మా అబ్బాయిని పెళ్లి కాకుండా చెప్తున్నాను అలాగే. ఎందుకంటే జోక్స్ అపార్ట్, సోక్రటీస్ అదే అంటాడు, పెళ్లి చేసుకో, అనుకూలమైతే సుఖపడతావు, లేకపోతే వేదాంతి అవుతావు. ఇవే చెప్తున్నాం. అందుకే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చేయటం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవటం. చాలామంది ఇప్పుడు ఆడపిల్లల గురించి తక్కువ మాట్లాడో లేదా మగపిల్లల గురించి తక్కువ మాట్లాడే కాదు. ఆడవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు సుఖంగా సంసారం చేసుకుంటున్నారు. మొగుళ్ళు అలాగే కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. ఇస్రోలో మొన్న చంద్రయానికి వెళ్ళిన వాళ్ళు సగానికి సగం మంది సైంటిస్టులు అయ్యారు. భర్త, అత్తమామల లేదా పిల్లల సపోర్ట్ లేకపోతే అది ఫ్యామిలీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. దట్ పెళ్ళి అనే పవిత్రమైన బంధం అని మనం ఏడ్చేది భారతదేశం అందుకుని సజావుగా. ఇప్పుడు ఇందాక నువ్వు మేడంతో మాట్లాడు, ఎగ్జాక్ట్లీ 70th 40 ఏళ్ళ ఇది 40th యానివర్సరీ. 40 ఏళ్ల పాటు ఎలా ఉన్నాం మేము? ఇవాళ రేపు 4 ఏళ్ళు ఉంటే 4 years యూర్ స్టిల్ విత్ హిమ్, యూర్ స్టిల్ విత్ హర్ అంటున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. తోడుంటే బలం ఉంటుంది, కలిసి ఉంటే బలం. గుప్పెటే సింగిల్ నో. మ్యారేజ్ అంత మంచిది, భార్య అనే పదం అంత మంచిది, భర్త అనే పదం అంత మంచిది. అందుకే ఇంగ్లీష్లో అత్తమామల్ని ఏమంటారు? మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అది మర్చిపోయి ఎవరికి వాడు ఇచ్చేసి సరే థ్యాంక్స్ టు సమ్ కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఉంటుంది. మీ ఆయన వస్తే కాఫీ నువ్వే, మీ ఆయన ఫ్రెండ్స్ వస్తే కాఫీ నువ్వే పెట్టాలా? ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ నుంచి రాగానే మీ ఆయనే కాఫీ పెట్టి నీకు ఇవ్వచ్చు కదా. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. లేకపోతే పిల్లల్ని నువ్వే కనాలని అంటారు వాళ్ళు. పిల్లలు వాళ్ళే కనాలి. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సార్, అది కూడా తెలియదు. సినిమా కూడా ఒకటి వచ్చింది, మిస్టర్ ప్రెగ్నెంట్ అని. అవునా? దేవుడు అంటే టెక్నాలజీ వచ్చేసింది అక్కడ దాకా. సో ఫైనల్గా మీరు అప్కమింగ్ చేస్తున్న ప్రాజెక్ట్స్? సురేష్ కృష్ణ గారిది సినిమా ఒకటి ఈటీవీకి చేశాను, డీజే టిల్లు సెకండ్, అంటే టిల్లీ స్క్వేర్. టిల్లీ స్క్వేర్. తర్వాతనేమో అదిగో పులి అని అదొకటి గీతాట్స్ వాళ్ళది. ఒక 4-5 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. దేవాకట్ట అది రేపు నవంబర్లో చేస్తున్నాం, స్టార్ట్ అవబోతుంది. ఇట్స్ గుడ్. ఐమ్ వెరీ హ్యాపీ, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ సో నైస్ అండ్ సో కైండ్. అందుకోసమే పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చిన నన్ను అకామిడేట్ చేసి, నన్ను భరించి, వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ డెలివర్ ఇట్, దే ఆర్ టేకింగ్ ఇట్. అండ్ అందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను అద్భుతంగా సృష్టించుకుంటాను అన్నాను, కానీ నాకు తెలియకుండానే భగవంతుడు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక బ్యూటిఫుల్ మనుషులతోటి నింపేశారు. కాకపోతే సొసైటీ మనకి తెలియకుండా ఎక్కడో దూరంగా ఉన్న సొసైటీ కూడా పాడైపోతుంది. నేను లాయర్గా ఉన్నాను కాబట్టి, వీళ్ళు పొలిటిక్స్గా ఉన్నాను కాబట్టి దేవాలయాల్ని పాడైపోతుంది, దేవాలయాలు చేయటం. ఇప్పుడు మా వాళ్ళకి, మా తెలంగాణ వాళ్ళకి అసలు ఇప్పుడు మా పుట్టిన తర్వాత ఒక్క తెలంగాణ వాడు కూడా ప్రెసిడెంట్ కాలేదు కదా. ఎందుకు చేయలేదు?
అవుతారు మేబీ. కావాలి, ఈసారి కాకపోతే కష్టం. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇక్కడ 100 కోట్లతో మా బిల్డింగ్ కట్టినా అది తెలంగాణది కదా. ఎందుకంటే రాష్ట్రాలు వేరైపోయినాయి, అది ఆపలేకపోయారు. అందుకని మనం ఇప్పుడు జియోగ్రాఫికల్గా భౌగోళికంగా వేయాలి. మన మనస్సులతోటి మనం విడిగా ఉండక్కర్లా. ఇప్పుడు ఇండో రష్యన్ కంబైన్స్ అంటారు, ఫిలిమ్స్ అంటారు. అలాగే ఆంధ్ర తెలంగాణ ఫిలిం కంబైన్స్ అని ఎందుకు పెట్టుకోరు? నేచర్గా థాట్ ఇప్పుడు జరగచ్చు, జరిగేది. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా మొన్నటిదాకా తెలంగాణకి అన్యాయం జరిగిందని బెంగెట్టుకునేవాడు. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టంగా ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారు, అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడూ లేనంటే 50-60 ఏళ్ళలో లేనన్ని తెలంగాణ సినిమాలు వస్తాయి. తెలంగాణ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనాథ అయిపోట్ల. అవును సార్. మరి అక్కడ ఉన్న లక్షల మంది టెక్నీషియన్స్ కానీ క్రాఫ్ట్లు వాళ్ళు కానీ వాళ్ళు ఏమైపోయారు? అక్కడి నుంచి వదిలేసి రెండు ఒకటే రాష్ట్రం అని అక్కడి నుంచి వదిలేసి ఇక్కడ వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని పిల్లలు ఉండి పిల్లలకి పెళ్లి చేస్తూ ఉండదు. వాళ్ళని ఆంధ్ర వాళ్ళు అంటలేదు ఎవరు, వాళ్ళు మనవాళ్ళు, ఇక్కడ వాళ్ళే. బీ ఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ అంటారు. ఆ రాష్ట్రం ఉన్నట్టు ఆ రాష్ట్రాన్ని కూడా మనం చేయాలి కదా. దట్స్ వాట్, లెట్ ఎవ్రీబడి బీ హ్యాపీ. ఇప్పుడు మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, నేను సంతోషంగా ఉండాలి. నేను ఫస్ట్ అదే అందరికీ, నేను సంతోషంగా ఎప్పుడు ఉంటాను, నా చుట్టుపక్కల సంతోషంగా ఉంటే కదా నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను ఏడవాలి వచ్చినట్టు. అందుకని లెట్ us బీ హ్యాపీ, లెట్ us మేక్ అదర్స్ హ్యాపీ. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా. సో మీరు బాగా ఎదురు చూస్తున్న సినిమా థియేటర్కి నేను వెళ్ళి చూడాలి అనిపించే సినిమా ఏముంది సార్? ఏం లేదు, ఏమీ లేదు, నథింగ్. ఎందుకంటే ఇది క్రియేట్ చేయాలి. బట్ చూసిన సినిమాలు చాలా, నిన్న నాకు చెప్పే కదా, నేను రాత్రే చూసాను దీంట్లో గాంధీవదారి. ఎందుకంటే నేను యాక్ట్ చేసిన రామబాణం కూడా ఉంది. రామబాణం కూడా ఇది ఎందుకు ఇది చూశాను, ఈ కాన్సెప్ట్ ఇది నచ్చింది. సోషల్లీ రిలవెంట్, బాగుంది. బలగం లాంటి సినిమాలు బాగానే ఉంది. చూస్తున్నారు సార్ ఓటీటీ సినిమాలు? చూస్తున్నాను. ఎందుకంటే బయటకు వెళ్ళి ఈ ట్రాఫిక్, పార్కింగ్, 250 రూపాయల చట్టాలు ఉన్నా కూడా 250 రూపాయల పాప్కార్న్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తే వాళ్ళు చూసి బయటపడేయటం, ఇంట్లోంచి ఏదైనా దిబ్బరొట్టె లేదా ఏదో దోశ లేదా పునుగులో తీసుకెళ్తే అవి అలౌ చేయకపోవటాలు, ఇవన్నీ ఉన్నాయి. చట్టాలు చేయమంటుంది. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నా. ఎందుకు అట్లా? వాళ్ళని హాయిగా ఉండండి, నేను హాయిగా ఉండండి అని చెప్పేసి వీ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ అండి వాళ్ళ సెన్సార్కి సంబంధించి. ఎందుకంటే ప్రపంచాన్ని మనమే మార్చలేం. మనం మారితే మనకి సుఖం. మనతో పాటు మారడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అందుకే చెప్పా కదా, ఇప్పుడు ఇంత హాల్ వదలటానికి కారణం అదే. ఇప్పుడు రేపు ఏదైనా సినిమా ఏదైనా ఉంది, కొత్త సినిమా. ఇప్పుడు మా తెలంగాణకి సంబంధించి సంత అనే ఒక సినిమా ఉంది. గోరెట వెంకన్న సంత మావుని సంత అని అద్భుతమైన పాట, చాలా పాటలు ఆయనే యాక్ట్ చేసి ఆయనే పాడు. ఆ సినిమా పూర్తయింది, రిలీజ్ కావడం 2 ఏళ్ల నుంచి అది చూస్తున్నాను. సో ఆ సినిమా ఇక్కడే వేసి ఇలాంటి వాళ్ళు 10 మంది పిలిచి అప్రిషియేట్ చేసి క్రిటికల్గా దానికి అటువంటి డిస్కషన్స్, లేదా భజనలు కానీ జనాలుగా మాట్లాడుకోవటం కానీ కవి సమ్మేళనం కానీ దానికోసం వదిలే. సో వచ్చిన మినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుందామని ఆశ. ఎందుకంటే నాకు కావాల్సింది ఇంత ఉంది, చాలుగా. సూపర్ సార్. ఒక మంచి ఇంటర్వ్యూ కోసం వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారా అనుకున్నా కానీ ఫిలాసఫీ చెప్తారు అనుకోలేదు. అండ్ పనికొచ్చే ఫిలాసఫీ చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అంటే మన ఆలోచన ఎట్లా ఉంటుందో, జైసా కర్ణి వైసా భరణి అంటే ఉంటారు కదా, మనం ఎలా ఉండాలనుకుంటాం అలాగే ఉంటాం, ఇటు వెళ్ళాలో ఉంటాం, అటు అలాగే ఆడతాం. సో లెట్ us బీ హ్యాపీ. ఫస్ట్ అదే స్వార్థం, ఫుల్ నిలువెత్తు స్వార్థం ఉండాలి. నేను బాగుండాలి, నేను నవ్వుతుండాలి, నేను ఆనందంగా ఉండాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ ఆల్సో హ్యాపీ. ఐ హోప్ మీరు బిజీ అయ్యే సినిమాలు కాకుండా మాకు గుర్తుండిపోయే సినిమాలు ఇప్పుడు చేస్తున్నట్టు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం. సో అంటిల్ దెన్, చూసారు కదా ఫ్రెండ్స్, మన సివిఎల్ గారి ఇన్ఫర్మేటివ్ ఫిలాసఫీ. ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయినట్టయితే, మీకు ఏమేమి యూజ్ అయినాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏం కావాలో అడగండి. డెఫినెట్గా ఆయన టైంని మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala.